హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఉత్సాహంగా ఎందుకు వింటారు అన్న విషయం గురించి మీకు నేను మొట్టమొదటి రోజునే విజ్ఞాపన చేసి ఉన్నాను. అయితే నిన్నటి రోజు మనం పూర్తి చేసిన ఘట్టం దగ్గర నుంచి ఇవాళ రుక్మిణీ కళ్యాణం వరకు చేరుకునేటటువంటి మధ్యలో భాగవతంలో దశమస్కంధంలో ఇంకా అనేకమైనటువంటి ఘట్టములున్నాయి. అయినా ఆ ఘట్టములను విడిచిపెట్టి రుక్మిణీ కళ్యాణ ఘట్టం చెప్పడానికి ఒక కారణం ఉంది. ఒకసారి ప్రవచనం ప్రారంభం చేసిన తర్వాత ఒక కళ్యాణ ఘట్టంతో పూర్తి చేయడం అనేటటువంటిది చాలా మంచి సంప్రదాయం. అన్నిటినీ మించి రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత వివాహం అయిపోయి సంసారంలో ఉన్నటువంటి వారికి పరమేశ్వరుడి యొక్క పాదములు దొరుకుతాయి. ఇంకంతకన్నా భాగ్యం ఏం కావాలి? ఇంకా వివాహము కావలసినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉంటే, నేను మగపిల్లల్ని కూడా కలిపి ఎందుకన్నానంటే ఒక ఆడపిల్లకి పెళ్ళైతేనేగా ఈ మగపిల్లాడికి అవుతున్నట్టు. అందుకని రుక్మిణీ కళ్యాణ ఘట్టం విన్నంత మాత్రం చేత 2 ఫలితములు లభిస్తాయన్నారు పెద్దలు. ఏమిటో తెలుసా అండి? ఒకటి, వివాహము కాని వారికి వివాహం అవుతుంది. రెండోది, వారి జాతకంలో ఒకవేళ అంత యోగ్యురాలైన భార్య రావాలని రాసి ఉండకపోయినా, యోగ్యుడైన భర్త రావాలని రాసి ఉండకపోయినా, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాస్త్రం నశక్యతే. ఒకసారి నొసటన చతుర్ముఖ బ్రహ్మగారు వ్రాసినటువంటి వ్రాతని ఎవ్వరూ తప్పించుకోలేరు. అందున ఒక వ్యక్తి యొక్క జీవితము, ఆయన యొక్క సుఖ సంతోషములు ఎవరి మీద ఆధారపడతాయంటే ప్రధానంగా జీవిత భాగస్వామి మీదే ఆధారపడతాయి. ఈయన ఏటికి ఎగసన్నా లాగితే ఆవిడ ఏటికి దిగసన్నా లాగిందనుకోండి, ఏ విషయంలోనూ మనసులు కలవకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది సంసారంలో? అందుకే భారతీయ సంప్రదాయంలో అన్నిటికన్నా పెద్దపీట వివాహంలో దేనికి అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టుకోవడమే. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ఎందుకంటే జీలకర్ర బెల్లం కలిపి నూరితే అందులోంచి ధనాత్మకమైనటువంటి విద్యుత్తు ప్రవహిస్తుంది. అలా ప్రవహించేటటువంటి పదార్థములు ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ వాటిని నూరరు. ఎందుకని అంటే ఇవి 2 మంగళప్రదమైనటువంటి ద్రవ్యములు. ఈ రెండిటినీ కలిపి నూరి మూర్ధన్య స్థానమునందు ఒకరి తల మీద ఒకరు ఉంచుకుంటే ఒకరి అభిప్రాయమును వేరొకరు గౌరవించి ఇద్దరూ కలిసి సంసారమునందు 2 చక్రములు కలిగినటువంటి బండి సమానంగా నడిచినట్టుగా వృద్ధిలోకి వస్తారు. అందుకే భారతీయ సంప్రదాయంలో అన్నిటికన్నా దారుణాతి దారుణం ఏమని భావిస్తారంటే, ఒకసారి తాళి కట్టిన తర్వాత కష్టమో నిష్ఠూరమో జీవితాంతం ఇంకా భార్యతో ఉండడమే. అంతేకాని అంత తొందరగా అస్తమానం 10 నిమిషాల క్రితం వివాహం చేసుకోవడం, అరగంట తర్వాత విడాకులు ఇచ్చుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకుని ఏడ్చాడు మహానుభావుడు. భారతీయ సంస్కృతి యొక్క 999 పడగలు చితికిపోయాయి. 1000వ పడగ మాత్రమే ఇంకా ఈ భారతీయ వైవాహిక సంస్కృతి ఈ దేశానికి జీవనాడి బ్రతికి ఉన్నది అని 1000 పడగలు రచించారు ఆయన. అందుచేత ఒకవేళ జాతకంలో బ్రహ్మగారు లలాటమునందు వ్రాసినటువంటిది సరి అయినటువంటి లేదా తన మనస్సుని అర్థం చేసుకుని తనతో కలిసి నడవగలిగినటువంటి భార్య లేదా భర్త రాకూడదు, దాని వలన కష్టం అనుభవించాలని లలాటమునందు వ్రాసి ఉన్న రుక్మిణీ కళ్యాణం విన్న ఆడపిల్లలకి ఆ వ్రాత ఎక్కడుందో ఆ శక్తి, వ్యాఖ్యాతలు దాన్ని పట్టి చూపించారు. రూపంలో ఎక్కడుందో ఆ శక్తి నేను ఆ ఘట్టం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. అందుచేత అంత శక్తివంతమైన ఘట్టం. అందుకే పూర్వకాలంలో 2 తప్పకుండా చేసేవారు. ఒకటి, ఇంట్లో పెళ్లి సంబంధం చూడడం ప్రారంభిస్తే తప్పకుండా రుక్మిణీ కళ్యాణం ముందు వినిపించేవారు. రెండోది, వివాహమై ఇంట్లో కోడలు కానీ కూతురు కానీ గర్భిణీగా ఉంటే తప్పకుండా రామాయణాంతర్గతమైన బాలకాండలోంచి స్కందోత్పత్తిని వినిపించేవారు. ఈ 2 వంశాన్ని రక్షిస్తాయి. అందుకని రుక్మిణీ కళ్యాణం అంత పరమ పవిత్రమైన ఘట్టం. ఇది కేవలం వివాహం కాని ఆడపిల్లలకే అయితే, సార్ మీరు చెప్పడం ఎందుకు, మీకు అయిపోయింది కదా వివాహం అనుకోవచ్చు మీరు. వివాహం అయినటువంటి వారికే, వివాహం కాని వారికే కాదు, వివాహమైనటువంటి వారికి రుక్మిణీ కళ్యాణ ఘట్టం విన్నంత మాత్రం చేత, అందులో కృష్ణ పరమాత్మను ఉద్దేశించి రుక్మిణీదేవి వ్రాసినటువంటి లేఖని ప్రతిరోజు కృష్ణ పరమాత్మ ముందు విజ్ఞాపన చేసినంత మాత్రం చేత మనం ఏ అంతఃశత్రువులని గెలవలేమో ఆ అంతఃశత్రువులను ఈశ్వరుడే పరిమార్చి మనని తనవాడిగా చేసుకుంటాడు.
ఆయన మీదకి పూచి వెడుతుంది. శరణాగతి ధర్మం మనకి ప్రకాశిస్తుంది లోపల. అంత శక్తివంతమైనటువంటి ఘట్టం కాబట్టి సాధారణంగా రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేస్తారు. అందుచేత ఇవాళ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని తీసుకోవలసి వచ్చింది. ఆ రుక్మిణీ కళ్యాణాన్ని ప్రారంభిస్తూ పోతన గారు, వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడాతనికి ఊరు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మిణాబరకు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణిని అప్రసిద్ధయై అని ప్రారంభం చేశారు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడు. పూర్వకాలంలో విదర్భదేశాన్ని పరిపాలించినటువంటి అక్కడ ఉన్నటువంటి భీష్మకుడు అనేటటువంటి రాజు కుండి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి 5 కుమారులు జన్మించారు. వాళ్లే రుక్మి, రుక్మ బాహువు, రుక్మధరుడు, రుక్మ కేశవుడు, రుక్మమాలి. 5 పేర్లు. విచిత్రం ఏంటంటే, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అందరి పేర్లలో అలా 5 పుట్టిన తరువాత ఏవురికిన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి అప్రసిద్ధయై. 5 తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. 5 అన్నయ్యలకి ఒక్కగానొక్క చెల్లెలు. అంటే ఎంత ప్రేమగా పెరిగి ఉంటుందో మీరు ఆలోచించండి. ఆవిడికి కూడా రుక్మమును చేర్చారు పేరులో. ఆవిడ పేరు కూడా రుక్మిణి. 6 పిల్లలలోనూ రుక్మమున్నది. అంటే ఏదో రహస్యం ఉన్నది. ఏదిలా ఉట్టినే ఏదో సరదాకి అంచానుప్రాస వస్తుందని పేర్లు పెట్టరు. ఋషులో అలా పెట్టరు. నాకు చిన్నతనంలో స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముల పేర్లందరూ అప్పాజీ, నేతాజీ, బాలాజీ, దాదాజీ, శివాజీ అని ఉండేవి. 5 అన్నదమ్ముల పేరు. అదో సరదాకి పెట్టుకున్నారు వాళ్ళ నాన్నగారు. అంతేగాని అప్పాజీ, దాదాజీ, బాలాజీ, నేతాజీ, శివాజీకి ఎందుకు పెట్టుకున్నారంటే దాని వెనకాతలు ఏం మర్మం లేదు. పోతన గారు, వ్యాసుల వారు అలా పెట్టరు. అలా పెడితే దాని వెనకాతలు ఏదో మర్మం. అందుకని కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి అప్రసిద్ధయై. ఆ తల్లి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలవమెరసి రమణీయ మందిరా రమదేశములందు పువ్వు తీగనకును ప్రోదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు అన్నారు. నిజంగా పోతన గారే సాటి. పైకి మామూలుగా ఉంటుంది పద్యం. ఒక యథార్థం మీకు చెప్తున్నాను. ఈ ఒక్క పద్యానికి వ్యాఖ్యానం చేస్తే వారం రోజులు సరిపోతుంది. అలా పోతన గారు అక్కడక్కడ శ్రీ విద్యా సంప్రదాయంలో తనకున్నటువంటి రహస్యాల్ని బయటపెట్టారు. ఆయనకి తెలియనివి ఏం లేవు పోతన గారికి. అందులో పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి తాటాకు బొమ్మలు చేసుకుని బొమ్మల పెళ్లిళ్ళు ఆడేది. మా చిన్నతనం వరకు కూడా ఉండేవి. ఇప్పుడు బహుశా నాకెక్కడా నేను చూడలేదు. బొమ్మల పెళ్లిళ్ళు ఆడుకుంటున్న ఆడపిల్లల్ని నేను ఎక్కడా చూడలేదు. తాటాకు బొమ్మలు చేసుకుని ఆ దర్జీ వాళ్ళు కత్తిరించి విడిచిపెట్టేసినటువంటి బట్టలు వాళ్ళని అడిగి తెచ్చుకునేవారు. తెచ్చుకుని వాటికి చీరలు కట్టి, పంచెలు కట్టి, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని, వియ్యం ఉంది, ఏదో మేము ఇవి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నామని, వాళ్ళు మా ఇంటికి వచ్చారని ఏదో ఇంట్లోంచి కొంచెం శనగపప్పు, కాస్త కందిపప్పు ఇలాంటివి తెచ్చేసుకుని, ఓ బెల్లం ముక్క, మా ఇంటికి వియ్యాల వారు వచ్చారండి, వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయికి చేసుకున్నాం కదా అందుచేత, లేదా మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకున్నారు కదా అందుచేత, మరి వియ్యాల వారు వచ్చినప్పుడు కొంచెం గౌరవంగా ఉండాలి కదా, వాళ్ళకి మేము విందు భోజనం పెడుతున్నాం అని చెప్పి ఏదో చిన్న చిన్న పళ్ళాలు పెట్టి అందులో భోజనాలు పెట్టి వాళ్ళందరూ భోజనాలు చేశారు. వాళ్ళకి ఎవరికో మధ్యలో ఒడియం లేదని కోపం వచ్చింది. ఎందుచేత ఇవన్నీ భావి జీవితంలో రాబోయేటటువంటి సంఘటనలను ఎదుర్కోగలిగినటువంటి సమర్థతని, ఇల్లు చక్క పెట్టుకోగలిగినటువంటి నైపుణ్యాన్ని స్త్రీలకి ఆటల రూపంలో గరపేవారు పెద్దలు. అందుచేతనే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోట వియ్యంబులుందు కాదు. అసలు రహస్యం వేరు. శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ. ఆ పేరుతో పిలిచినా, గౌరీదేవి అని పేరుతో పిలిచినా తత్వరీత్యా ఒక్కటే. కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావనే. ఆ తల్లే ఏ లోకంలో ఉంటే ఆ పేరు పొందుతుంది. తత్వరీత్యా మాత్రం ఆవిడే ఉంటుంది. మీకు ఒక్క విషయం చెప్పనా, లక్ష్మీదేవి ఎక్కడుందో, మనం దర్శనం చెయ్యగలిగినటువంటి కన్ను ఉంటే
ఇక్కడే ఇప్పుడే ఈ సభలోనే లక్ష్మీదేవి 1000 ముఖాలతో కూర్చుంది. ఇవన్నీ అవే. ఎందుకని? గృహలక్ష్మి గృహే గృహే, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గృహిణి కూడా లక్ష్మీ స్వరూపయే. అమ్మవారే చెప్పింది గృహలక్ష్మి గృహే గృహే అయినప్పుడు అమ్మవారు తత్వరీత్యా అన్ని చోట్ల ఉంటుంది. ఎక్కడ ఉంటే అక్కడ పేరు మారుతుందంతే. పేరు పట్టుకుని కోటేశ్వరరావు గారి పెళ్ళాన్ని చూపించి ఈవిడే కోటేశ్వరరావు గారి పెళ్ళం అన్నట్టు భగవంతుడికి కూడా అలా ఏముండదు. అదో వెర్రెంతే అలా అనుకుంటే. అలా ఏం ఉండదు. తత్వరీత్యా మామూలుగా పైకి చెప్పినప్పుడు లక్ష్మిని శ్రీ మహావిష్ణువుకి భార్య. ఎందుకంటే ఆయన స్థితికారుడిగా ఉంటుంటాడు కాబట్టి నిర్వహించేవాడికి పవర్ ఉండాలి. అధికారంలో కూర్చున్నవాడికి అధికారం తీసి అధికారంలో కూర్చోబెడితే ఆయన ఎలా అధికారం చేస్తాడు? అధికారం అంతర్లీనంగా ఆయనతో పాటే ఉంటుంది. అలా స్థితికారుడై నిర్వహించేవాడికి లక్ష్మీ సంపన్నుడై ఉంటాడు. అందుకని లక్ష్మిని భార్యగా చెప్తారు. కానీ ఆవిడ మీరు జగన్మాతగా కొలిచినప్పుడు ఆవిడ అంతటా ఉంటుంది. శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమోస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ. అదేమిటో నన్ను అలా అంటావు, నువ్వు అలా అనకూడదు. శశిశేఖర వల్లభేతి ఏమిటి? నన్ను అలా అనకూడదు. నువ్వు నన్ను శాకాంబరేతి అంటావేమిటి? నా పేరది కాదు. శాకాంబరీదేవి వేరు, దేవి భాగవతంలో. నన్ను పిలుస్తున్నాయేమిటి అలాగా? అవి నా పేర్లు కావు అని లక్ష్మీదేవి చెప్పిందండి. వెంటనే ప్రత్యక్షమైంది శంకరాచార్యుల వారికి. తత్వం తెలుసున్న వాడికి భేదం కనబడదు. అందుచేత ఒకే అమ్మవారు తత్వరీత్యా ఆవిడ దేవి. అందుకే మనం అమ్మవారి నవరాత్రులు చేస్తే లక్ష్మీ నవరాత్రులు, పార్వతీ నవరాత్రులు, సరస్వతీ నవరాత్రులు అందరూ. జ్ఞానం కలగడానికి శారదా నవరాత్రులు అంటారు. శారద అంటే జ్ఞానం ఇచ్చున్నది. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఆ తల్లి జ్ఞానం ఇస్తుంది. జ్ఞానమిస్తే ఉన్న ఒక్క తత్వము నీకు అర్థం అవుతుంది. అందుకని ఇది శారదా నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు. దివ్ అంటే ప్రకాశము, అది దేవకి. ఆ దేవీ నవరాత్రులు మనం చేస్తాం. అమ్మవారి పాదములు పట్టకపోతే తమోగుణం పోదు. అసలు ఎవరి పాదములు పట్టుకుంటే మనం లీనమవుతామో మనకి తెలియదు. అమ్మ మాయా అన్న అవనికని పైకెత్తాలి. అందుకని దేవీ నవరాత్రులు చేస్తాం. అందుకే కదా ఇప్పుడు అక్టోబర్ 4వ తారీఖు నుంచి అయ్యప్ప స్వామి వారి గుడి ప్రాంగణంలో అద్భుతమైనటువంటి రీతిలో దేవీ నవరాత్రులు చేయాలని సంకల్పం చేశారు ఆలయ పాలక మండలి వారు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత 9 రోజులు ప్రతిరోజు సాయంకాలం అక్కడ ప్రవచనంలో కలుసుకుంటాం మనం దేవీతత్వం దగ్గర. సరే, అందుచేత దేవి అన్న మాటకి ఉన్నటువంటి రహస్యం అదైనప్పుడు ఎక్కడ ఎవరు సంసారములో భర్తని పొంది భర్త భార్యని పొంది సుఖానుకూలురై తమ యొక్క ధర్మ నిర్వహణ యందు భార్య పక్కన కూర్చుంటే తప్ప తను యజ్ఞం చెయ్యడానికి లేదు, యాగం చెయ్యడానికి లేదు. అంతవరకెందుకు? తన కడుపున పుట్టిన కూతురే కన్యాదానం చేయడానికి వీల్లేదు పక్కన భార్య లేకపోతే. భార్య ఉండాలి, ఉంటేనే కూర్చుని కన్యాదానం చేస్తాడు. భార్య గృహలక్ష్మి. అందుకే తన ఆడపిల్లని తీసుకొచ్చి ఏదో తేరగా తీసుకొచ్చి మిఠాయి పొట్లం ఇచ్చినట్టేం ఇవ్వడు కన్యాదాత. ఆడపిల్లని ఇచ్చే ముందు అల్లుడిలో నారాయణ స్వరూపాన్ని చూసి ఈవిడ పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే అని బుట్టలో కూర్చోపెట్టి తీసుకొస్తారు. పద్మములో కూర్చున్న లక్ష్మిని తీసుకొస్తున్నాం. మేనమామకి సహజంగా ఒక అధికారం ఉంటుంది. తన అక్క చెల్లెలకి బిడ్డ పుడితే మేనమామ తను పెళ్లి చేసుకోపోయే భార్యగా చూస్తాడు ఒక్కొక్కసారి. పూర్వకాలంలో మేనమామలకి ఎక్కువ పెళ్లి చేసేవారు ఆడపిల్లకి అన్నదమ్ములుంటే. అందుకని మేనమామలు బుట్టమోస్తారు. నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. ఈమెను లక్ష్మీ స్వరూపగా చూశాను. నిన్ను నారాయణుడిగా చూస్తున్నాను. ఈవిడ నిత్యానపాయని, నీకు చేరవలసిన వస్తువుని నీకే చేరుస్తున్నాను. నేను అలా చూసిన వాడను కాను అని మేనమామలు బుట్ట పట్టుకుని వస్తారు. బుట్ట పట్టుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. లేకపోతే శుభ్రంగా నడిచి రాగలిగిన పిల్లని బుట్టలో కూర్చోబెట్టి మోసుకురావడం ఎందుకండి? ఆవిడకి నడవడం రాదా, చేత కాదా? అక్కడ గౌరీ తపస్సు చేస్తే ఇక్కడ పీటల మీద బుట్టలో పెట్టి తీసుకురావాలా? ఎందుకు ప్రారంధం మేనమామలకి? మనం వాళ్ళని తెలివి తక్కువ పెట్టలేదు. ఒక్కొక్క ఆచారము వెనకాతల, ఒక్కొక్క సంప్రదాయము వెనకాతల, ఒక్కొక్క ఘట్టము వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. అందుచేత ఆ తల్లి ఒకరికి వివాహమై అన్నిటికన్నా గొప్పదేమిటో తెలుసా అండి జీవితంలో? నువ్వు ఒక అమ్మాయిని చేపట్టి వివాహం చేసుకున్న తరువాత నువ్వు ఎంత సంపాదించావు, ఎంత దాచావు కాదు, నువ్వు ఎన్ని మాటలు పీటల మీద కూర్చుంటూ ఉంటావు.
ఆ అమ్మాయిని చేపట్టి ఎన్ని పూజలు చేశాడండి ఆయన, ఎన్ని మాటలు పీటల మీద కూర్చున్నాడండి, ఎన్ని నోములు చేశాడు, ఎన్ని వ్రతాలు చేశాడు, పక్కన ఆవిడ్ని పెట్టుకుని ఎన్ని భగవత్కార్యాలు చేశాడు. వాళ్ళిద్దరూ భగవత్ సేవలో తరించిపోయారు అని ఒక వివాహం జరుగుతోందనుకోండి, ఆ వంశంలో వాళ్ళు చెప్పుకుంటారు, ఒరే మీరు బ్రతికితే ఎలా బతకాలో తెలుసా, ఫలానా వాళ్ళల్లా బతకాలి. చూసావా వాళ్ళిద్దరు ఎలా బతుకుతున్నారో. ఆడపిల్లనిచ్చినటువంటి మామగారు ఎందుకు ఇస్తాడంటే, ఆమెని చేపట్టినటువంటి పురుషుడు తాను భగవన్ మార్గంలో నడిచి భార్యని కూడా నడిపించాలి. భర్త చేసిన పుణ్యంలో 50% భార్య ఖాతాలో పడిపోతుంది. ఆయన ఏమీ చేయకుండా ఆయన పాడైపోయి ఆవిడ్ని పాడు చేశాడు అనుకోండి, అస్తమానం వంట చేయి, అది చేయి, సినిమా కెడదామా, షికారు కెడదామా అంటే ఆయన పాడు ఈవిడ పాడు. ఆయన భగవన్ మార్గంలోకి వెడితే ఆవిడికి 50 మార్కులు పడతాయి, ఉత్తర జన్మల్లో ఇద్దరు ఉద్ధరింపబడతారు. అందుకని కావలసింది ఈ కటాక్షం కావాలి. ఇది ఇవ్వడం అమ్మవారి అనుగ్రహం. ఇది వేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలల తోడవియ్యంబులొందు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి. బియ్యపిండితో తయారు చేసేటటువంటి పదార్థములు సాధారణంగా ఎవరికీ కూడా జీర్ణశక్తి హాని చేయవు. జంతికిలా అండి నాకు పడవు, శనగపిండి కడుపు కంటాడు ఒకడు అనగానే ఆవిడ అంటుంది, కాదండి మీకు పడదనే బియ్యపిండితో చేశానండి, శనగపిండి కొద్దిగా వేశాం, మీరు తీసుకోండి ఏమవదు కడుపు కంటుంది. వెంటనే ఆయన 4 ముక్కలు తీసుకుని నోట్లో వేసుకుంటాడు. ఆవిడ కూడా అమ్మవారు బియ్యపిండితో చేసినటువంటి పదార్థములను అందరికీ పెట్టేదిట. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి, వెంకటేశ్వర స్వామి వారి పక్కన 2 భార్యలు ఉంటారు, శ్రీదేవి భూదేవి అని. పరమశివుడికి 2 భార్యలు. అసలు నిజంగా పరమశివుడికి 2 భార్యలని ఎవరు చెప్పలేరు శాస్త్రంలో. ఎందుచేతంటే గంగని భరించాడు అంతే ఆయన. శ్రీమన్నారాయణుడికి 2 భార్యలు శ్రీదేవి భూదేవి. అందుకని వీళ్ళందరికీ 2 పెళ్ళాలు. అందుకని సినిమాలో 2 పెళ్ళాలని ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న వాడందరికీ శ్రీనివాస కళ్యాణం ఉదాహరణ వాడికి. అందుకని 2 పెళ్ళాలని పెట్టుకుని ఒళ్ళు కొవ్వెక్కి కామం తీరక 2 ఆడవాళ్ళని చేసుకున్నవాడు కాడు శ్రీనివాసుడంటే. దానిలో తత్వం నువ్వు తెలియ. ప్రపంచంలో నువ్వు అనుభవించవలసినటువంటి ఏ భోగమైనా భూమిలోంచే రావాలి. నువ్వో కారు కావాలి, కారు తయారు చెయ్యడానికి కావలసినటువంటి ఇనుప ఖనిజం భూమిలోంచి వస్తుంది. కారు నడవడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి వస్తుంది. నువ్వు తిని బతకడానికి కావలసినటువంటి పంట భూమిలోంచి వస్తుంది. ఈ భూమి నువ్వు సృష్టించలేదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా 1 అంగుళం దీన్ని పెంచలేవు, 1 అంగుళం దీన్ని తగ్గించలేవు. నేను అందుకే తరచు చెప్తుంటాను ఒక మాట. ఒక శిష్యుడు రామకృష్ణ పరమహంసని అడిగాడు, అయ్యా భగవంతుడు ఎప్పుడైనా నవ్వుతాడా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నవ్వకపోవడం ఏమిటి, నేను ఇప్పుడే చూశాను. ఓ పక్క 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 నవ్వుతున్నాడు ఆయన అన్నాడు. ఎందుకంటే అలా నవ్వడం పక్క 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 పక్క. ఇంతకు ముందు ఎంతో మంది ఇలాగే టేపులు పెట్టి భూమిని కొలుచుకుని దస్తావేజులు రాసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వీడు బయలుదేరాడు టేప్ పట్టుకుని ఇవాళ కొలుచుకుంటున్నాడు. కొలుచుకున్న వాళ్ళెందరో కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కాలమున్ భార్గవ. ఈ భూమి ఆయింది, నువ్వు అంగుళం పెంచలేవు, అంగుళం తగ్గించలేవు. నీకేమైనా చేతనైతే అర్థం లేని జ్ఞానంతో దాన్ని నాశనం చేయగలవేమో. అందుకని భూమి ఆయన సొత్తు, భూమి నుంచి వస్తున్న ఐశ్వర్యము ఆయన సొత్తు. దివ్యకంఠ గణపతి ముని ఉమాదేవిని నువ్వు ఎక్కడ దర్శనం చేశావు అన్నారు. నిన్న పెట్టిన వడ్ల గింజలోంచి ఇవాళ పైకొచ్చినటువంటి అంకురంలో నాకు పార్వతీదేవి దర్శనమైంది అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. మనమైతే శివాలయానికి వెడతాం. ఆయన అన్నాడు, నాకు ఎక్కడ కనిపించిందో తెలుసా అమ్మ, శర్వాణి అని పేరు. శర్వాణి అంటే శర్వుని భార్య, పోషిస్తుంది ఆవిడ. పోషకత్వం చేత శర్వాణి లక్ష్మీతత్వం, పరమశివుడి భార్యగా చెప్తారు అక్కడ. తత్వం తెలిస్తే అసలు ఈ గొడవలు ఉండవు. అందుకని ఇప్పుడు ఏమైంది, భూమిలోంచి వచ్చి నీకు భోగమునిస్తున్నటువంటి సమస్త ఐశ్వర్యము వాడిదే, భూమి వాడిదే. ఇది శ్రీదేవి భూదేవి అంటే. అంతేకాని నువ్వు ఆయనకి 2 పెళ్ళాలున్నారని చెప్తే ఎలాగా? 2 పెళ్ళాలున్నారు కాదు, తత్వాన్ని చెప్తున్నాడు ఆయన. నీదన్నదేదీ లేదు, ఇదంతా నాది. మరి ఎందుకు ఇచ్చావు? నువ్వు నన్ను ఆర్తితో పిలిచావు కనుక, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండడానికి నాదైనటువంటి ఐశ్వర్యములో కొంత నీకిచ్చి, నువ్వు ఆ ఐశ్వర్యముతో ఆనందిస్తే నీ ఆనందమును చూసి నేను ఆనందిస్తాను తండ్రిని కనుక. తండ్రి వృద్ధుడైపోతాడు, ఏసీ పడదు తండ్రికి.
ఏసీలో పడుకుంటే ఎలర్జీ వస్తూ ఉంటుంది. తండ్రి అంటాడు, ఒరే నాన్న నువ్వు కోడలు ఏసీలో పడుకోండిరా, మా మాస్టర్ బెడ్రూమ్లో, నేను పడుకుంటానురా ఇందులో అంటాడు. ఒరే నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను రా, పెద్దవాడిని అయిపోయాను, మీరు పట్టుకెళ్ళండి రా కారు, ఎప్పుడైనా నేను ఎక్కడికైనా ఏ ఉపన్యాసానికన్నా వెడితే నువ్వే తీసుకెడుతూ కానీ కారులో అంటాడు. ఇప్పుడు ఏమైంది, తను మేడ మీద బాల్కనీలో నించుంటాడు, కొడుకు కోడలు కారెక్కి సంతోషంగా వెళ్ళిపోతుంటే తాను ఆనందిస్తాడు. దశరథ మహారాజు గారి గురించి చెప్తారు బాలకాండలో. తాను అంతఃపురంలో నిలబడి రామచంద్రమూర్తి వస్తూ ఉంటే ఆ నొక్కుల జుత్తు అయిన గుర్రం మీద వస్తుంటే చూసి అనుకునేవాట, నేను యవ్వనంలో ఉన్నప్పుడు అద్దం ముందు నించుంటే నా ప్రతిబింబం అలాగే ఉండేది, ఎంత బాగున్నాడో రాముడు నాలాగే అని మురిసిపోయేవట. కొడుకు కోడలు కారెక్కి వెళ్ళిపోతుంటే తండ్రి సంతోషపడిపోతాడు. తాను అనుభవించాలా అక్కర్లా, కొడుకు సంతోషిస్తే తాను సంతోషిస్తాడు. అలా మనం సంతోషిస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఎందుకని? ఆయన తండ్రి కనుక. ఇది శ్రీదేవి భూదేవి సహిత ఉభయనాంచారులతో ఉన్నటువంటి నారాయణ తత్వం. దాన్ని వేరొక రకంగా మనం చెప్పకూడదు, దాన్ని తప్పదు అలా అర్థం చేసుకోవడం. ఇద్దరు భార్యలతో ఉన్నాడన్నాం. అందుచేత గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెర్రసి. ఎవరు పోషిస్తున్నారు? అమ్మ పోషిస్తోంది మన అని. రమణీయ మందిర రామదేశములందు పువ్వు తీగలకను ప్రోదివెట్టు. అమ్మవారి యొక్క లాలిత్యమును చెప్తున్నారు. ఆ తల్లి ఆ రమణీయమైనటువంటి తన అంతఃపురంలో చాలా పరమకోమలముగా ఉండేటటువంటి పూతీవిలని పెంచుతూ ఉండేదిట. బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. హంసలు నడకలు నేర్చుకునేవిట. అమ్మవారు నడుస్తుంటే అమ్మవారి నడక చూసి హంసలు నడకలు నేర్చుకునేవి. వాల్మీకి రామాయణంలో లేదు, కానీ ఒక చోట ఒక గమ్మత్తైన విషయం చెప్తారు. సీతమ్మ తల్లి అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత హంసలన్నీ నడవడం మానేసి అరణ్యంలో ఓ మూలకెళ్ళి పడుకున్నాయిట. పడుకుంటే ఒక ఆయన వెళ్ళి అడిగేట, అవసరం ఉన్నా లేకపోయినా మాలా నడిచేవాళ్ళు లేరని మీ అందరూ నడుస్తుండేవారు కదా, ఏమిటి ఇవాళ నడవడం మానేసి మీ అందరూ అలా పడుకున్నారే అని అడిగారట. అడిగితే హంసలు అన్నాయిట, నిన్నటి వరకు మేము అలాగే అనుకున్నాం, ఇవాళ అరణ్యంలోకి కొత్తగా ఒక స్త్రీ వచ్చింది, ఆవిడ నడుస్తుంటే ఆవిడ నడకలు చూసి ఆవిడ నడకల ముందు మా నడకల అందమే ఉందని నడవడం మానేసి పడుకున్నామన్నాయి. సీతమ్మ తల్లి వచ్చింది అరణ్యంలోకి. ఆ తల్లి ఎవరు? అమ్మవారే. ఆవిడ మందమరాళములకు చూపు మందగతులు. పరమహంసలకి మార్గాన్ని నేర్పుతుంది. పరమహంసలంటే ఎవరో తెలుసా అండి? అందుకే మనం పురుష సూక్తం ప్రారంభం చేస్తే సకారంతో మొదలు పెడతాం, శ్రీ సూక్తం మొదలు పెడితే హకారంతో మొదలు పెడతాం. సహస్రశీర్షా పురుష అని మొదలవుతుంది పురుష సూక్తం. హిరణ్యవర్ణాం హరిణీం అని శ్రీ సూక్తం. సహ హస హంస. లోపలికి ఊపిరి తీసి ఊపిరిని మెల్లగా విడిచిపెట్టాలి. మరాళి మందగమన మహాలావణ్యసేవది అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. ఊపిరిలు తొందరగా తీసి తొందరగా విడిచిపెడితే ఆయుర్దాయం అయిపోతుంది. అందుకే క్రోధ కృత్కర్త విశ్వబాహుర్మహీధర. తన కోపమే తన శత్రువు. నీ కోపం వచ్చి నువ్వు ఎక్కువ అరుస్తుంటే, ఎక్కువ ఆయాసపడిపోతుంటే నీ ఆయుర్దాయం అయిపోతుంటుంది. అందుచేత మరాళి మందగమన. ఊపిరి తీసి ఊపిరి వదిలిపెట్టేటప్పుడు ఆ ప్రాణవాయువుని కుంభకం చేసి లోపల మనస్సు సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సుని నిలబెట్టి అమ్మవారి యొక్క పాదముల నడకని లోపల దర్శనం చేసి దానితో పాటు నడిచేటటువంటి సమర్థత కలిగినటువంటి పరమహంసలై ఈ భూమి మీద జీవిస్తున్న వాళ్ళెవరున్నారో అటువంటి వారి నడక తీర్చిదిద్దగలిగిన స్వరూపమున్న అమ్మ. అందుకని ఆవిడ మందమరాళములకు చూపు మందగతులు. ఆ తల్లి ఉయ్యాలలు ఊగుతూ ఉంటుంది అమ్మవారికి. అందుకే సేవలలో చాలా ప్రీతిపాత్రమైన సేవ ఏమిటో తెలుసా అండి? తాంబూలం. అమ్మవారికి తాంబూల సంసేవనం అంటే చాలా ఇష్టం. శంకరాచార్యులు వారైతే ఏకంగా సౌందర్యలహరిలో అమ్మవారి తాంబూలం మీద అద్భుతమైన శ్లోకమే చెప్పారు. దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, ఓ రోజు చెప్పుకుందాం ఆ శ్లోకాన్ని. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః అంటారు. ఆ తాంబూలం వేసుకోవడం, అది కూడా ఎప్పుడు వేసుకోవాలి? ఎప్పుడు పడితే అప్పుడు తాంబూలం వేసుకోకూడదు. ఇంటిలో భర్త ముందు భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్న తరువాత. అందులో పరమశివుడి లాంటి భర్త చాలా ప్రమాదకరం. అంటే అదేమిటండి అలా అనేశారు మీరు అని అనుకోకండి. ఆయన దగ్గర తంటా ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన ఏం బెంగెట్టుకోడు.
ఆ వేళకి ఆవిడ పిలిచింది అనుకోండి, రండి వడ్డించేశాను అందనుకోండి, 12 అయ్యేటప్పటికి ఆయన వెళ్ళి చక్కగా భోజనం చేస్తాడు. 12 అయ్యేటప్పటికి ఆవిడ ఇంకా ఏం వంట చేస్తున్నట్టు లేకుండా టీవీ చూస్తున్నట్టు కనపడింది అనుకోండి, ఆయన పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాంది అంటాడు. ఆది భిక్షు, ఆయనకేం బాధలేదు. వాళ్ళు వేసింది తినేమో మహాపతి వ్రత, అందుకని పరమశివుడు గబుక్కుని ఎక్కడికి వెళ్ళిపోతాడో అని ఆవిడకి భయం. అందుకని జాగ్రత్తగా వండి పెడుతుంది. ముందు వండి పెట్టి తాను తిని, అప్పుడు మహాపతి వ్రత లక్షణములలో ఒకటి ఏమిటంటే తాంబూల చర్వణం. అమ్మవారు తాంబూలం వేసుకుంటుంది. అమ్మవారు తాంబూలం వేసుకున్న నోరు దర్శనం అయితే మహాకవిత్వం వస్తుందన్నారు. గొప్ప కవిత్వం వచ్చేస్తుంది. సరే, అందుచేత ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. అమ్మవారికి తాంబూలము, ఊయల. ఊంజల్ సేవ ఒకటి అమ్మవారికి ఎంత ఇష్టం. ఇంట్లో ఉండగా నాకు అనిపించింది, అమ్మవారు అయ్యవారు అమ్మవారు కలిసి ఉయ్యాలలు నేను నా భార్య కలిసి వైదికంగా మంత్రాలతో ఊంజల్ సేవ జరుగుతూ ఉండగా మేమిద్దరం కలిసి ఉయ్యాలలు ఊపితే ఎంత బాగుండో అనిపించింది. రోజు నేను ఆ సంకల్పం చేశానో ఖచ్చితంగా వచ్చే వారం నేను అనుకోకుండా తిరుపతిలో పద్మావతీదేవి దేవాలయంలో ఉన్నాను. నేను దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తుంటే ఎవరో ఒక ఆయన పిలిచి అన్నాడు, అయ్యా ఊంజల్ సేవ టికెట్ ఉంది తీసుకుంటారా అని. పురుషార్థం కొనుక్కోవాలి కదా, అందుకని ఎంతండి అన్నాను. ఇంత అన్నాడు. అనుకోకుండా నా జేబులో డబ్బులు ఉన్నాయి, ఆ టికెట్ కొనుక్కోండి. అమ్మవారితో పాటు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి అమ్మవారు ఉయ్యాలలో కూర్చుంటే వైదిక నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు పక్కన నిలబడి మంత్రాలు చదువుతుంటే, డోలు సన్నాయి మేళం జరుగుతుంటే, ఇవాళ ఎవ్వరూ ఈ టికెట్ మీద లేరండి, మీ దంపతులు ఇద్దరే ఉన్నారు, కంగారు పడక్కర్లేదు, మీ ఇద్దరు ఆరాంసే ఊపండి అన్నారు. నేను ఇలా ఉయ్యాల మీద చెయ్యేశాను. నాకు ఏమి స్ఫురణకు వచ్చిందో తెలుసా అండి? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కిందటి వారం ఇదే సమయానికి నువ్వేమడిగావు? తీర్చానా లేదా? ఇది అమ్మవారి ఊంజల్ అంటే. అయితే అమ్మవారు అయ్యవారితో కలిసి పిల్లలందరి ముందు ఉయ్యాలా ఊగితే అన్నమాచార్యుల వారు ఒక మాట అన్నారు, నీకు మొహమాటంగా లేదా ఇలా చేయడానికి? ఏమిటా, షష్ఠి పూర్తి జరుగుతోందనుకోండి తల్లిదండ్రులది, కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ వచ్చారనుకోండి, తల్లి తండ్రి మధ్యలో హాల్లో ఉయ్యాలా ఎక్కి ఊగుతూ కొడుకులతోటి కోడళ్లతోటి మాట్లాడుతున్నారనుకోండి, కోడలు ఏమంటుంది? కాసేపు ఆగి, ఊరుకుందరు మీ నాన్నగారి గురించి అంత చెప్తారు, ఏమిటది కోడళ్ళు అల్లుళ్ళు అందరి ముందు ఏమిటా ఉయ్యాలో కూడా ఏమిటి అత్తగారిని ఎట్టుకుని అంటుంది. అన్నమాచార్యుల వారు ఇదే దిప్పి పొడిచారు. ఏమిటా అసహ్యంగాను, మేమందరం పిల్లలం, మేమందరం కూర్చుంటామా? సహస్రదీపాలంకార సేవలో ఉభయనాంచరులతో కలిసి నువ్వు ఊగుతుంటావా మా అందరి ముందు? ఏంటి అలవాటు అని ఆయనే చెప్పేశారు. నాకు జ్ఞాపకం వచ్చిందయ్యో, ఇది నీ అలవాటు కాదు. అలల చించలమైన ఆత్మలందుండని కలవాటు చేసే నీ ఉయ్యాల. నువ్వు స్థిరంగా ఉంటావు ఆత్మరూపుడవై, కానీ మా మనస్సులు అలల చించలం కదా. అలల చంచలమైన ఆత్మలందు ఊగుతూ ఉండడం అలవాటైపోయి బయట కూడా ఉయ్యాలు ఊగుతున్నావయ్యా, మా మన స్థితిని బయట పెట్టావయ్యా స్వామి, క్షమించని నమస్కారం చేశారు. ఏమి భావన చూడండి నిజంగా. అందుచేత బర్హి సంఘంబులకు మురిపములు గరపు. ఆవిడ చిలుకలకి పాఠాలు నేర్పారు. సరే, ఇంకా ఈ పద్యంతో సరిపోయేటట్టుంది. అందుకని బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. బాలికలందరం కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా రుక్మి మత్తంధుడై మత్త పుష్పంధియవేణి నిత్తు శిశుపాలున కంచుతలంచె అంధుడై. మహానుభావుడు వ్యాఖ్య చేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు కొన్ని పద్యాల మీద. అందులో ఆయన భాగవతంలో పొంగిపోయిన పద్యాలు ఏమిటో తెలుసా అండి? మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలకు కూడా ఇలాంటి పద్యాలు వస్తాయని నమ్మకం లేదు అన్నవి. గొడుగో జన్నిదమో కమండలమో అని ఆ వామనావతారంలో చెప్తారే ఆ పద్యం, ఇదిగో ఈ పద్యం. బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడ చాలా విచారము చేసి మత్త పుష్పంధియ వేణి నిత్తు శిశుపాలున కంచుతలంచె అంధుడై. ఎంత తత్వం పెట్టేశారండి ఆ పద్యంలో. ఆ పద్యంలో అంటారు, ఆ రుక్మిణీదేవి ఒత్తైన పెద్ద జుత్తున్నటువంటి రుక్మిణిని శిశుపాలుడికిచ్చి వివాహం చెయ్యాలనుకున్నాడు. ఏమిటండి ఆ పద్యం, ఏమైనా అర్థం ఉందా? రుక్మికి కళ్ళు లేకపోవడం ఏంటి? రుక్మికి కళ్ళున్నాయి. మరి అంధుడై అని ఎందుకన్నారు? పైగా అంధుడై
పోనీ ఏదో రుక్మిణీదేవిని పట్టుకెళ్ళి ఇద్దాం అనుకున్నాడు శిశుపాలుడికి. ఆవిడికి చాలా నల్లటి జుట్టుంది, అది కూడా నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి జుత్తు. మత్త పుష్పంధియవేణి నిత్తు, ఆ మాట ఎందుకు అనాలి? శంకరులు అంటారు సౌందర్యలహరిలో, ధునోతుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే బలవధన వాటీ విటపినాం అంటారు. నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో, నల్ల కలువల తండం ఎలా ఉంటుందో, అమ్మవారి జుత్తు అలా ఉంటుంది. అంత నల్లటి జుత్తుని మీద ధ్యానం చేస్తే మీరు అమ్మవారి కబరీబంధాన్ని మనస్సులో ధ్యానం చేశారనుకోండి, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. నల్లటి జుత్తుని ధ్యానం చేస్తే నల్లటి చీకటి ఎలా పోతుంది అంటే, చంద్రశేఖర పరమాచార్య స్వామి అన్నారు, అది యోగ రహస్యం, నువ్వు ధ్యానం చేసి చూడు నీకు తెలుస్తుంది. ఇదే చెప్తున్నారు. రోజు చెల్లెలి యొక్క నల్లటి కబరీబంధాన్ని చూస్తున్నాడు. చూసి కూడా వచ్చిన రుక్మిణీదేవి బాహ్యంగా తన చెల్లెలు కాదు, ఆడపిల్ల కాదు, తనిష్టం వచ్చినట్టు పెళ్లి చేయలేడు. ఎవరావిడ? లక్ష్మీదేవి. ఆవిడ నిత్యానపాయనీ, స్వామిని విడిచిపెట్టి ఉండలేక ప్రతి అవతారంలో ఆయనని చేరుకోవడానికి శ్రీవైకుంఠం నుంచి వచ్చేటటువంటి 3 వస్తువులలో ఆవిడ ఒకరు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు మహానుభావుడు గోపరాజు గారు. అయ్యా మహానుభావా, నువ్వు భద్రాచలం వచ్చావు, నిన్ను విడిచిపెట్టి ఉండలేక 3 వస్తువులు వస్తాయి. ఒకటి, అమ్మవారు ఉండలేదు, అందుకని సీతగా వచ్చింది. 2, విరజానది నిన్ను విడిచిపెట్టి ఉండలేదు, గోదావరిగా వచ్చింది. 3, అక్కడ నిన్ను సేవించేటటువంటి నీ కైంకర్యపరులైనటువంటి శ్రీ వైష్ణవులు ఉన్నారు, మహానుభావులు, విష్ణు భక్తులైనటువంటి వారు, పరమ విష్ణు భక్తులు వాళ్ళు. అటువంటి విష్ణు భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా భూలోకంలో నిన్ను అర్చించడానికి దిగి వస్తారు. ఈ 3 వస్తారయా నీ ఎందు ప్రేమతో. అలా ఇక్కడ అమ్మవారు రుక్మిణీదేవి ఎవరు? లక్ష్మీదేవే రుక్మిణీదేవిగా వచ్చింది. ఈ విషయం తెలియలేకపోయింది రుక్మికి. ఎన్నాళ్ళు అమ్మవారి కబరీబంధాన్ని దర్శనం చేస్తున్న చెల్లెలి పేరుతో అజ్ఞానము వీడనటువంటి రుక్మి పైకి కన్నులున్న అంధుడే, అసలైన జ్ఞానము భాషించలేదు కనుక. అందుకని బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా దుస్సంధుడు రుక్మి కృష్ణునెడచాల విరోధము చేసి మత్త పుష్పందియవేణి నిత్తు శిశుపాలున కంచు తలంచ అంధుడై. అప్పుడు తల్లి ఏం చెయ్యాలి? ఆవిడకేమో కృష్ణుడి మీద ప్రీతి. ఎందుకు కృష్ణుడి మీద ప్రీతి ఆవిడికి ఎలా తెలుసు? కృష్ణుడు అనబడేటటువంటి పురుషుడు ఒకడు ఉన్నాడు, ఆయన నేను వివాహం చేసుకుందాం. ఆవిడికి ఎలా కలిగిందండి కోరిక అంటే, దానికి ఒక కారణం చెప్పారు. చిన్నతనం నుంచి కూడా రుక్మిణీదేవి యొక్క తండ్రి గారైనటువంటి భీష్మకుడి ఇంటికి పరమభక్తులైనటువంటి వారు వస్తుండేవారు. భక్తులైన వారు వస్తే దేని గురించి మాట్లాడతారు? భగవంతుడి గురించి మాట్లాడతారు. అందుకని కృష్ణ పరమాత్మ యొక్క లీలా విలాసాల గురించి, లీలల గురించి మాట్లాడుతుండేవారు. ఆవిడ వినడంతో ఆవిడికి కృష్ణ పరమాత్మ మీద ప్రేమ కలిగింది. అందుకని ఇప్పుడు కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలనుంది. అన్నగారేమో శిశుపాలుడికిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయన పాదములు పట్టి నమస్కారం చేసింది. చేసి ఒక పత్రిక ఒకటి రాసి అయా అగ్నిడియవలసినది, ద్వారకా నగరమునకు వెళ్ళవలసినది అని ఆవిడ అభ్యర్థించింది. భగవాన్ మహానుభావుడు అగ్నిజ్యోతనుడు అంగీకరించాడు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా రుక్మిణీ కళ్యాణంలో అర్థం చేసుకోవాలి. ఏమిటో తెలుసా అండి? ఏమంటే రుక్మిణీదేవి అలా కృష్ణ పరమాత్మకి ఉత్తరం రాస్తే ఇవాళ భాషలో చెప్పాలంటే అది లవ్ లెటర్ రాసినట్టు కాదా? అంటే ఆ రోజుల నుంచి అసలు లవ్ లెటర్ రాయడం అన్న సాంప్రదాయం రుక్మిణీదేవితో ప్రారంభమా? ఇంకా ముందు ఎవరైనా అలా రాశారా? మరి అలా తండ్రిని కాదని అన్నయ్యని కాదని ఆవిడ ఉత్తరం రాసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఎవరికీ తెలియకుండా ఇది పట్టుకెళ్ళి కృష్ణుడికి అని చెప్పడం దోషం కాదా? అంటే వివేకానందుడు మాట అంటాడు, ఇఫ్ ది వేదాంతిక్ బుక్స్ డు నాట్ స్టాండ్ టు ది ప్రజెంట్ డేస్ రీజన్, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్, త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో. నువ్వు ఒక విషయం సమగ్రంగా నీకు అర్థం కానప్పుడు ఇవాల్టి రోజుకి ఈ ఘట్టము వినవలసిన అవసరమేమి? ఎప్పుడో జరిగిన రుక్మిణీ కళ్యాణం ఇవాళ ఎంతో మంది రాస్తున్నారు లవ్ లెటర్స్, అవి చెప్పవే?
ఇదెందుకు చెప్తావు? అంతకన్నా బాగా రాసేవాళ్ళు ఉన్నారు ఉత్తరాలు. అదే చెప్తున్న విషయము నీకు సమగ్రముగా నీ అనుమానాన్ని నివృత్తి చేయలేకపోతే సంశయించకు. నీకు ఉన్నటువంటి వేదాంత గ్రంథములను నీ ఇంటి కిటికీలోంచి బయటికి విసిరవతల పారాయి. ఎందుకని ఇవాళ ఉన్న దీనిలో ఒక పెద్ద రహస్యం ఉంది, మీకు విజ్ఞాపన చేస్తాను. ఆ రాసినటువంటి ఉత్తరం కామముతో వ్రాసినటువంటి లవ్ లెటరు కాదు. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే అక్కడే ఉంది రహస్యం. భీష్మకుడికి జన్మించినటువంటి 5 కుమారుల పేరేమి? 5 పేరులోనూ రుక్మముంది. కుమార్తె పేరేమి? రుక్మముంది. 6 రుక్మముంది. రుక్మం అనగానేమి? బంగారం. లోభమును కల్పిస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. వేరొకరి మీద పెడితే బాధపడతారు, అందుకని నా మీద పెట్టుకుంటూ ఉంటాను. సభాయే నమః అని ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అని వేరొకరి మీద నేను తేలికపాటి ఉపమానం ఎలా ప్రయోగిస్తాను? నా మీద పెట్టుకోవాలి తేలికపాటి ఉపమానం ప్రయోగిస్తే. అందుకని నా భార్య నన్ను ఏమంటే ఒక జత బంగారు గాజులు తెచ్చిపెట్టండి అని ఒక 6 నెలల నుంచి అడిగింది అనుకోండి. అడిగితే నా భార్య పోరు పడలేక ఒక రోల్డ్ గోల్డ్ గాజుల జత ఒకటి తెచ్చి నేను ఇచ్చాను అనుకోండి. ఇచ్చి ఇవి బంగారం గాజులే, బోనస్ వచ్చింది, అందుకని నీకు తీసుకొచ్చి ఇచ్చాను అంటే చాలా సంతోషంగా అది చేతులకు వేసుకుని మా అచ్చయ్య శాస్త్రి గారి ఇంట్లో పేరంటానికి వెళ్ళింది అనుకోండి. వెళ్ళి ఉన్నది ఊరుకోకుండా మా చెల్లెల దగ్గరికి వెళ్ళి బోనస్లో మా ఆయన చేయించారు, అది రోల్డ్ గోల్డ్ వదిన గారు, అన్నయ్య గారు అన్ని ఇలాంటి పనులే చేస్తుంటారు అని అనుకున్నప్పటి నుంచి బీరువాలో చెస్ట్లో దాచినట్టు వచ్చిన తర్వాత నా పరిస్థితి మీరు పక్కన పెట్టేయండి. కానీ ఆ గాజుల పరిస్థితి ఏంటి? వాటిని అంత సంతోషంగా మళ్ళీ పట్టుకెళ్ళి బీరువాల ఆఖరిలో పెట్టదు కదా. అవి నాకు రాగానే అదేంటే గాజులు అక్కడ ఇట్టావని నేను అడిగి దొరికిపోవడం కోసం టీపై మీద ఎడుతుంది. అంతే దాని విలువ. బంగారం కాదు కదా. బంగారం అయితే ఇంతవనివ్వండి, బీరువా తలుపు తీసి చెస్ట్ తీసి సీక్రెట్ లాకర్ తీసి అందులో పెడతావు. బంగారం కాకపోతే టీపై మీద పారేస్తావు. బంగారము లోభమును లోపల కల్పిస్తుంది. మనకి లోభమును కల్పించి లాలసవేపు తిప్పేవి కూడా ఇంద్రియములే. 5 ఇంద్రియములుంటాయి. ఇవి 5 గుర్రాలు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియము. జీవితాంతము ఈ 5 ఆడిస్తాయి. ఈ 5 పట్టుకుంటుంది, మారుస్తుంది అంతే. కాసేపు టీవీ చూడు అంటుంది, చూస్తుంది. ఇది వెళ్ళి తీసే అంత పెద్ద బాగోలేదు, డివిడిలో క్యాసెట్ పెట్టి పాట పెట్టండి, కాసేపు అది వింటుంది. ఇప్పుడు కన్నుతో మానేసింది, చెవితో అనుభవిస్తుంది. కాసేపు ఆగంటుంది, అబ్బా ఇంకా పాటలు చాలే అని చెప్పేసి ఆ పాట కూడా తీసేసి ఆ చెవితో వినడం కూడా అయిపోయింది. చెవితో కూడా వినడం అయిపోయిన తర్వాత దీనికి అవసరం లేదా అక్కర్లేదు, పోయినా డబ్బాలన్నీ వెతికి కాలక్షేపానికి ఏదో ఒకటి కనపడింది తినేయడం కంటే దీనికి తృప్తి. కాసేపు ఇది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 అనుభవించేసింది, ఇంకా 4వది ముక్కోటి ఉంది. అందుకని అవసరం ఉన్నా లేకపోయినా ఏం తోచదు వాడికి. కాసేపు భాగవతం చదువుకోవడం అలవాట్లేదు, ఇవ్వలేదు మనస్సుకు ఆలంబనం. అందుకని ఇంట్లోకి వెళ్ళి కొంతమందిని మీరు చూశారో లేదో, అదేంటి ఏమంటే చీర కొనుక్కున్నాను అని భార్య పట్టుకొచ్చింది అనుకోండి, వాడు చీర చూడడం విప్పి అంటాడు, ప్రతిదీ అంటాడు. బహుశా వాసన చూసే అలవాటు ఏదో ఉత్తర జన్మల నుంచి వచ్చేసినటువంటిదేమో నాకు తెలియదు. అంచేత ముక్కుతో అనుభవించి సంతోషిస్తాడు. ఆ తర్వాత సరే దీని గురించి నేను చెప్పక్కర్లేదు. స్పర్శేంద్రియానికి సంబంధించి స్పర్శ చేత సుఖాన్ని పొంది అబ్బాయి ఏముంది సుఖంలో అని వదిలిపెడతాడు. మళ్ళీ అడుగుతాడు. ఇలా మార్చి అడుగుతుంది. అలిసిపోయి నాన్నగారండి శేషాద్రి ఎక్కగానే తిరుపతి వెళ్ళేటప్పుడు కిటికీ పక్క సీట్లాకి ఇచ్చేయండి నాన్నగారండి, కిటికీ పక్క సీట్లాకి ఇచ్చేయాలంటాడు. అలాగే ఇస్తాను రా మహాప్రభో అంటాడు తండ్రి. ఎక్కి పాప ఈయన పెట్టుకుని తాళం వేసుకుంటాడు. నాన్నగారండి కిటికీ పక్క సీట్ నాదో అంకుల్ కూర్చున్నారు నాన్నగారండి, కొంచెం లేవమని చెప్పండి నాన్నగారండి. ఆయనదే ఆ సీట్ ఈయన ఏం చేస్తాడు? ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడం అలవాటు లేని వారు కూడా మీరు ఏమనుకోకపోతే మా వాడిని నా బుర్ర తినేస్తున్నాడు, కొంచెం కూర్చుంటాడు, సీట్ ఇవ్వండి అంటాడు. అంటే కూర్చోపెడతాడు. సామర్లో కూడా రాదు. కొంతమందికి ఉపన్యాసానికి వచ్చి పడుకుంటే బాగా నిద్ర వస్తుంది, అందుకొస్తారు. కొంతమందికి ఉపన్యాసానికి వచ్చి చేతిలో ఎరుగు పెట్టి ఒక తింటూ ఉంటే బాగా సహిస్తుంది, వంట పడుతుంది, అందుకని తినడానికి వస్తారు ఉపన్యాసానికి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు చూడండి, రైల్లో కిటికీ పక్కన కూర్చొని ఇంకా సామర్ల కోట రాదు, వాడు ఆ కిటికీ మీద పడిపోయి నిద్రైపోతాడు. తండ్రి తీసి అప్రబెత్త మీద పడుకోబెట్టేస్తాడు. అయిపోయింది అనుకోండి, అలా చేస్తుంది, ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆట అంటే ఎప్పుడు లాలస ఈ 5 తిరుగుతుంటుంది. అందుకే రమణ మహర్షి అంటారు
సినిమాకి వెళ్ళేం చూస్తావు, నాటకాలకి వెళ్ళేం చూస్తావు? పెద్ద నాటకం ఇక్కడ ఉంది. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. ఈ నాటకానికి నువ్వు సాక్షిగా ఉండి చూస్తే కైవల్యం వస్తుంది. వీధుల్లో నాటకాలు చూస్తే ఏమొస్తుంది? టికెట్కి 50 రూపాయలు పోతుంది, బుర్ర భ్రష్టు పడుతుంది. ఎంత సాధ్యం రా! ఇప్పటి వరకు టీవీయా, ఇప్పుడు పాట కావాలా? బోరు కొట్టిందా? ఏమిటా బోరు ఎక్కడి నుంచి వచ్చింది? బోరు కొట్టిందంటాడు. అంటే మనస్సుకి వ్యాపకం లేదు, సరైంది ఇవ్వడు. ఎంత చిత్రం చూడండి. ఇలా తిరిగేటటువంటి 5 ఇంద్రియములే లోభం వేపుకు తిప్పేటటువంటి, లౌల్యము వేపుకి, లాలస వేపుకి తిప్పేటటువంటి 5. వెనక పుట్టింది ఎవరు? మనస్సు. కానీ ఇప్పుడు ఈ మనస్సు జన్మజన్మాంతర సుకృతంతో ఒకటి అడుగుతోంది, నాకు ఈ విషయ భోగాలొద్దు, నాకేం కావాలి? నాకు ఈశ్వరుడు కావాలంటోంది. ఒప్పుకుంటా ఏమిటి? ఇంద్రియాలు లాగడం మొదలెడతాయి. ఎలాగో అలా వీడిని దింపేద్దాను రొంపిలోకి. మనస్సుకి బలహీనత ఏమిటో తెలుసా అండి? చేయించలేదు, బోధ చేస్తుంది. ఎవడు చూడొచ్చాడు, ఎందుకు, ఏం పర్వాలేదు తినేద్దు అంటుంది. ఎందుకు వచ్చింది ఏకాదశి అవన్నీ? ఇప్పటి నుంచి ఏంటి? నేను తరచూ వింటూ ఉంటానండి ఈ మాట. ఎవరైనా ఉపన్యాసానికి వెళ్ళారనుకోండి, చదువుకునే పిల్లలు, వెంటనే తల్లిదండ్రులు చాలా పెద్దరికంతో మాట అంటారు, ఎందుకు ఇప్పటి నుంచి ఉపన్యాసాలు? ఇప్పటి నుంచి ఉపన్యాసాలు ఏం వినక్కర్లేదు, రిటైర్ అయిన తర్వాత విందువు కానివి. రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు ఉపన్యాసానికి వచ్చి కూర్చుని విని పల్లి ఇంటికి వెళ్ళి భగవంతుడి పూజ చెయ్యడానికి కావలసినటువంటి శక్తి నీకుంటుందని పరమేశ్వరుడు నీకు రాసిచ్చాడా? దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూఢియున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. మా దొరగారికి ఎంత ఇష్టమో పద్యం. అందుకని తలకాయ నిరిసిపోకముందు, కాళ్ళు చేతులు వణికిపోకముందు, తడబడిపోకముందు ఆడవాళ్ళు వీడు పురుషుడేమిటి, పెద్ద ఆయన, ఏం పర్వాలేదు, ఆయన ఉంటే ఏంటండి, పెద్ద బావగారు ఆడవాళ్లతో సమానం, ఆయన ఉన్నా చీర కట్టుకోవచ్చు పర్వాలేదని అనేక ముందు నేర్చుకో అని చెప్పి దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడుస్తాడు, జాగ్రత్త పడరా అని. అందుచేత చెయ్యాలి, కానీ ఇంద్రియములు చెయ్యనివ్వవు. ఈ ఇంద్రియములు ఈశ్వరుడి వైపుకి తిరిగాయనుకోండి, వాడు అదృష్టవంతుడు అయిపోయినట్టే. ఇప్పుడు మీరు అంతఃశత్రువులను మీరు ఓడించలేకపోతున్నారు. చిత్రం ఏమిటంటే, ఊళ్ళో అన్నీ తాను చక్కబెట్టానంటాడు, ఇక్కడ వాళ్ళని చక్కబెట్టలేదు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర్లు. ఎక్కడ దొంగలున్నారా? ఇక్కడున్నారు దొంగలు, జాగ్రత్తగా ఉండు. దేవీ భాగవతంలో వ్యాసుడు అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకషః. ఏమిటి అన్నీ గెలిచానంటావు? నువ్వు గెలవలేనివి అసలైన ఉన్నాయి. ప్రతి క్షణం నిన్ను పడగొట్టడానికి చూస్తాయి ఇంద్రియాలు. వాటిని గెలవడం ఎవరి తరం కాదు, చాలా కష్టం. ఎప్పుడో అప్పుడు పడగొడతాయి. మీకు ఒక యథార్థం చెప్తాను, మహాపురుషులు తమ జీవితాల్ని దాచుకోలేదు. వివేకానందుడంతటి వాడికి కామమునందు అనురక్తి కలిగింది ఒకనాడు. కలిగితే ఆయన ఏవో పుస్తకాలు చదివాడు, ధ్యానం చేశాడు. ఎంత చేసినా కామమునందు కలిగినటువంటి వ్యగ్రత నుంచి మనసు తప్పలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఒక పెనం ఒకటి పొయ్యి మీద పెట్టి బాగా కాల్చి ఒంటి మీద బట్ట తీసేసి వెళ్ళి మూకుడు మీద కూర్చున్నాడు. కూర్చుంటే పృష్ఠభాగం అంతా కాలిపోయింది. అప్పుడు నిలబడి ధ్యానం చేశాడు. ఇప్పుడు కాలిపోయినప్పుడు మంట పెట్టినప్పుడు ఈ మంటని అనుభవించి బాధపడుతున్నదేదో అది సుఖాన్ని అడిగింది. ఇప్పుడు అది సుఖాన్ని అడుగుతుందా? ఇప్పుడు దానికి ఏ సుఖం కోరిందో దానికన్నా ఈ మంట తగ్గితే చాలంటుంది. ఎంత చిత్రం! ఈ మనస్సుకి నిలకడ లేదు అని మనస్సుని నిగ్రహించడానికి పెద్దలంతా కష్టపడ్డారు. మనోవిజయం మామూలు మాట కాదండి. మనస్సుని గెలిస్తే వాడు మహాపురుషుడు అయిపోయినట్టే. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. జ్ఞానం కలగడం అంటే, అద్వైతంలో నిలబడం అంటే, శంకరాచార్యుల వారి శిష్యుణ్ణని చెప్పుకోవడం అంటే అంత మాటలేం కాదు. నీకు ద్వంద్వమన్నది లేకుండా కనపడిన ప్రతి పదార్థమునందు నువ్వు కూడా ఉన్నావని ఏకత్వమును అనుభవించగలగాలి. రమణ మహర్షి పాకలో ఉంటే ఆశ్రమంలో దొంగలొచ్చారు, తలుపులు కొట్టారు. రమణ మహర్షి కిటికీలోంచి చూసి మీరెవరని అడిగారు. మేము దొంగలం అంటే ఆయన అన్నారు, చాలా సంతోషం, రండి మీకేం కావాలో తీసుకోండి, తలుపు తీస్తానన్నారు. అంటే వాళ్ళు అన్నారు, అలా తీయద్దు, మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు,
మీరు తలుపులు తీసేసి మేము వచ్చి తీసుకోవడం ఏంటి? మీరు దొంగలు దొంగలని అరవండి, మేము తలుపులు పగల కొడతాం, లోపలికి వస్తాం, మిమ్మల్ని కొడతాం, అప్పుడు మూట కట్టుకుంటాం అన్నారు. అంటే రమణులు అన్నారు, నేను అలా అరవను. ఎందుకనంటే నమ చోరాయచ శిష్ప్యాయచ భేన్యాయచ సికత్యాయచ, నాకు చెట్టులో నీలో నా పక్కన ఉన్నవాడిలో గజ్జి కుక్కలో నాలో ఈశ్వరుడే కనపడుతున్నాడు, అందుకని నేను అరవనన్నారు. అరవనంటే వాళ్ళు అన్నారు, మూఢుడు, ఈయనకి అర్థం కావట్లేదు మనం చెప్పిన విషయం అని లోపలికి వచ్చారు. వచ్చి పారిపోను అన్నారు. అంటే ఆయన అన్నారు, ఎందుకు పారిపోవాలి అన్నారు. మరి మేము దొంగతనం చేస్తాం కదా అన్నారు. దొంగతనం చేస్తే చేసుకో, వీధిలో నుంచి ఉంటానన్నారు ఆయన. అంటే వాళ్ళు అన్నారు, ఏంటి ఈయనకి అర్థం కావట్లేదు, కానీ మనకేదో తృప్తి ఉండాలి కదా, మనం కర్రలట్టుగా ఎందుకు వచ్చాం, ఇంట్లో యజమాని ప్రతిఘటిస్తే ఓ 4 దెబ్బలు కొట్టాలి, ఈయన ఏంటి కదలడు, అయినా సరే కొడతానన్నారు అని చేతిలో దుడ్డు కర్ర తీసుకుని భగవాన్ రమణుల యొక్క తొడల మీద కొట్టారు. కొడితే ఇంతంతలావు తట్లు తేరితే రమణులు అన్నారు, మీరు కొట్టడం అయిపోయిందా, నేను వెళ్ళవచ్చా అన్నారు. వాళ్ళు చూసి ఏంట్రా ఈ మనిషి అనుకుని, మీరు వెళ్ళవచ్చు అన్నారు. ఆయన వచ్చి ఆ బయట చెట్టు కింద కూర్చున్నారు. మీరు మూట కట్టుకుని ఏమీ భయం లేకుండా సంతోషంగా బయలుదేరండి, అప్పుడు నేను లోపలికి వెడతానన్నారు. ఏముంటుంది లోపల? ఆయనకున్నవి 1000 చిరుగుల తువ్వాలు, ఓ మట్టి కమండలం తప్ప ఇలాంటి వాడి దగ్గరికి రాకూడదని వాళ్ళు వెళ్ళిపోయారు. పక్కన శిష్యులు అన్నారు, భగవాన్ మీ తొడలు చూస్తే మాకెంత బాధగా ఉందో తెలుసా, ఇంతంత తట్ల, మీరు అనుమతి ఇవ్వండి, వాళ్ళ తలలు పగలగొట్టేస్తా ఉన్నారు. అంటే రమణులు అన్నారు, నువ్వు అన్నం తింటుంటావు, నీ నాలుక నీ పళ్ళ కింద పడుతుంది, నాలుకని కొరికిన దుర్మార్గదంతములారా అని పటకార పెట్టి పీకేస్తావా? అబ్బా అని ఊరుకుంటావు. ఎందుకని? పళ్ళు నీవే, నాలిక నీదే. ఈశ్వర సృష్టిలో వాడు ఈశ్వరుడే, నేను ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే. కాకపోతే ప్రస్తుతం అజ్ఞాన వ్యగ్రత ఉన్నది, అది పోతుంది ఈశ్వరానుగ్రహంతో. నేను వాడి మీద దెబ్బలాడితే నేను అజ్ఞానంలోకి దిగినట్టు, నాకు ఆయన యందు కూడా ఈశ్వరుడే కనపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, అద్వైతం బోధ చేయడానికి పనికొస్తుందా, అద్వైతం అనుభవించడానికి పనికొస్తుందా? అనుభవించాలి అద్వైతాన్ని. ఈ స్థితిని పొందడం చాలా కష్టం, అది అందరూ పొందుదామంటే పొందేది కాదు. అందుకే ప్రహ్లాదుడు నిలదీసి అడిగాడు హిరణ్యకశిపుడిని, అలా చూడు నీకెక్కడున్నాడు శత్రువు అని అడిగాడు. పృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్త్రజో గరిష్టరత్నలష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. మహాజ్ఞాని పరమశివుడు అని అనడానికి కారణం అదే, జ్ఞానగంగాధరుడని. ఆయనకి ద్వంద్వములుండవు. అందుచేత ఇక్కడ రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుణ్ణి పంపిస్తోంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఇంద్రియముల యొక్క మనస్సు యొక్క ధాటిని తట్టుకుని ఈశ్వరుణ్ణి పొందడానికి శరణాగతి చేస్తోంది. వీటిని నేను గెలవడం కాదు, నువ్వు గెలిపించి నువ్వే నన్ను నీదాన్ని చేసుకోవాలి. దీన్ని శరణాగతి అంటారు. జ్ఞాన మార్గానికి చిట్ట చివరి యొక్క లక్ష్యం అదే, శరణాగతికి చిట్ట చివరి లక్ష్యము అది. అందుచేత నువ్వు రావాలి, నేను ప్రయత్నం చెయ్యను, నువ్వు వచ్చి నా శత్రువుల్ని పరిమార్చి నన్ను నీదానిగా చేసుకో అని ఎవరిని పిలిచింది? అగ్నిజ్యోతనుడికిచ్చి పంపిస్తోంది లేఖ. అగ్నిజ్యోతనుడంటే ఎవరు? అగ్ని అంటే కాల్చే స్వభావం ఉన్నది, ప్రకాశం. అగ్ని అంటే జ్ఞానాగ్ని, అంటే గురువు, జ్ఞానాగ్నితో తపించిపోతున్నవాడు. అందుకే గురుగీత గురువు అంటే ఎలా ఉంటుంది? అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఆయన ప్రజ్వలించిపోతున్నటువంటి కొండలాంటి వాడు, లోపల జ్ఞానంతో భాషిస్తూ ఉంటాడు ఎప్పుడు. అటువంటి వాడితో సంగము కలగడం కోట్ల 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 జన్మల యొక్క పుణ్యము యొక్క ఫలితం. అందుచేత అటువంటి గురువుని పట్టుకుని గురువు వచ్చిన అంతఃశత్రువులను పరిమార్చి నందు తనదానిగా చేసుకొనవలే బాహ్యమునందు అగ్నిజ్యోతనుడికి ఉత్తరం ఇచ్చి పంపింది. ఇప్పుడు చెప్పండి, ఇదే కన్యా ధీరవతి కన్యాకాలే పతిమృణీత. కన్య ధీరురాలై భర్తని తనంత తాను పొందుటకు కులవతి అయి సదాచారముతో ప్రవర్తించి పొందుట. ఇప్పుడు ఆవిడ లవ్ లెటర్ రాసిందా? అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మని చేరుకుంటోందా? లోకానికంతటికీ ఒక అందుకని రుక్మిణీ కళ్యాణం, రుక్మిణీ సందేశం పవిత్రమైంది. అంతేకాని కామంతోటో వెర్రెక్కిపోయో తల్లిదండ్రుల్ని పక్కన పెట్టో చేసిన ప్రయత్నం కాదు రుక్మిణీ కళ్యాణం. అందుకని పవిత్రమైంది. ఆ తల్లి ఆ లేఖని ప్రారంభం చేసి రాసింది. అగ్నిజ్యోతనుడు వెళ్ళాడు. వెళ్ళగానే పరమాత్మ చూశారు. ఒక బ్రాహ్మణుణ్ణి చూడగానే పొంగిపోయి
బంగారు గద్దె మీద కూర్చున్న కృష్ణుడు కిందకి దిగి ఆయన పాదములు పట్టి నమస్కారం చేసి లోపలికి తీసుకెళ్లి మృష్ణాన్న భోజనం పెట్టి వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కని అడిగినవాడు కాడు. ఎంత ఇస్తే ఈశ్వరానుగ్రహంగా తనకి ఏది లభిస్తే దానితో తృప్తి చెందినవాడు, లోక కళ్యాణమును కోరుకుంటూ జీవించేటటువంటి వాడు. అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు అంటాడు, యతీనాం భూషణం జ్ఞానం. సన్యాసికి ఏది ఉండాలి? ఎప్పుడు జ్ఞానముతో ఉండాలి సన్యాసి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం. బ్రాహ్మణుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అది రాలేదు ఇది రాలేదని బ్రాహ్మణుడు ఏడవడానికి వీల్లేదు. ఉద్యమం శత్రుహననం. క్షత్రియుడెప్పుడూ కూడా శత్రువులు ఎక్కడైనా ఉంటారేమో చంపాలని వీర్యంతో పరాక్రమంతో ఉండాలి. భూషణం భూతిమిచ్చతాం. ఇవి 3 ముగ్గురికి భూషణములు అని చెప్పాడు. అందుకని అటువంటి బ్రాహ్మణుణ్ణి చూడగానే కాళ్ళు కడిగి భోజనం పెట్టి పడుకోపెట్టి ఆయనకి తాంబూలం ఇచ్చి నీ వంటి బ్రాహ్మణ దర్శనం చేత నేను పొంగిపోతున్నానయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ అంతటి వాడు అని. మహానుభావా నీది ఏ దేశము, ఎక్కడి నుంచి వచ్చావని అప్పుడు అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, నేను ఆ కుండిన నగరం నుంచి వచ్చాను. భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణీదేవి నీకు ఒక సందేశాన్ని ఇమ్మని చెప్పింది, లేఖ తీసుకుని వచ్చాను, చదువవలసింది అన్నారు. ఆయన ఆ లేఖని విప్పి చదివారు. అందులో మొట్టమొదటి పద్యంలోనే అమ్మవారు రాసింది, ధన్యున్ లోకమనోభిరాము కురంజ శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నేకన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్. ఎంత గొప్ప మాట అడిగిందో చూడండి. భగవంతుని యొక్క గుణములు చెప్పింది. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బలౌర్య కరుణా సంశోభితున్. భగవన్ అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? భా గా వా అంటే ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి, వీర్యము, తేజస్సు అనబడేటటువంటి 6 గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడు. నా పరిపూర్ణుడు, హేయగుణ రహితుడు భగవానుడు. భగవానుడు ఎవరున్నారో ఆ భగవానుణ్ణి చూడగానే సమస్త పిపీలికాది పర్యంతము పొంగిపోతుంది. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అన్నారు సుందరకాండలో హనుమ. అమ్మా నీ భర్త గురించి నేను చెప్పనా? రాముడి కన్నులు చూసేటప్పటికి లోకం అంతా పొంగిపోతుందమ్మా. అటువంటి కన్నులున్నవాడమ్మా. భగవానుడంటేనే ఆనందింపచేయువాడు. భగవానుడికి ఒకరిని భక్షణము ఉండనే ఉండదు. అటువంటి భగవానుడికి అటువంటి నిన్ను చేరాలని ప్రపంచంలో ఎవరు కోరుకోరు. నేనేనా ఇలా కోరుతున్నదాన్ని? నేను కాదే. కొరదే మునిరమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహనావలననే జన్మించనే మోహముల్. నేనా మొట్టమొదటి ఇలా కోరినదాన్ని? పాల సముద్రంలోంచి పుట్టిన లక్ష్మీదేవి మొట్టమొదట కోరి వరమాల వేసి నిన్ను పొందింది. ఇవాళ నేను అడిగితే తప్ప కృష్ణ అంది. ఎంత చమత్కృతితో రాసిందో చూడండి ఆ లేఖని. పైకి అంతటి లక్ష్మీదేవి సమస్త జీవులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయమ్మ పరమపురుషుణ్ణే చేరుకుంది, నిత్యానపాయని అయింది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అనగానేట శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారు మాట అంటుండేవారు. చాలా మంది లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అన్న శ్లోకం ఏదో చాలా తేలిక అనుకుంటారు. ఆ శ్లోకం ప్రారంభించగానే అమ్మవారు కొంచెం ఇలా తలదించుకుంటుంది, సుమా జాగ్రత్త అన్నారు ఒకసారి. విశాఖపట్నం ఎవడ్రా వీడు, నాకు స్వామి సంబంధం ముందు చెప్పకుండా పుట్టింటి సంబంధం చెప్తాడు పెళ్ళయ్యాక అనగానే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అనగానే ఓ అని ఇలా చూస్తుంది. అందుకని అమ్మవారికి అయ్యవారి పేరుతో కలిపితేనే అంత సంతోషం. అందుకని సమస్త కాలమునందు ఆయననే చేరుకోవడానికి ఆవిడ సంకేతం వహిస్తుంది. నేను కూడా నిన్ను చేరడానికి ప్రయత్నిస్తున్నదాన్ని ఈ జన్మలో, మనుష్య జన్మలో. ఇప్పుడు రుక్మిణీదేవి ఎవరికి ప్రాతినిధ్యం వహించింది? మనందరికీ అమ్మ ప్రాతినిధ్యం వహించింది అని గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాదముల్. ఏవి చేస్తే? వ్రతముల్, దేవగురుద్విజన్మ బుధసేవల్, దాన ధర్మాదులన్. ఈశ్వరుడికి చేసేటటువంటి కర్మలు 2 రకాలుగా ఉంటాయి. కామ్య కర్మలను ఒకటి ఉంటాయి. అవి ఏదో కోరిక, ఆయా తిరుపతి వచ్చి తలనీలాలు ఇచ్చేస్తాను, మా అబ్బాయికి ఇంజనీరింగ్లో సీట్ వస్తే చాలు, లేకపోతే ఫలానా కాలేజీలో సీట్ వస్తే చాలు, యూనివర్సిటీలో సీట్ వస్తే చాలు మొక్కుకుంటాడు. తప్పేం కాదు అది. ఎందుచేత అంటే మీరు అడిగాడు, ఆర్తి జిజ్ఞాసురర్థార్థి. నన్ను కాకపోతే పిల్లలు ఎవరన్నాడు? కొడుకు
చదువుకునేటటువంటి రోజుల్లో నాన్నగారండి నేను ఇంజనీరింగ్ చదువుకుంటూ దాంతో పాటుగా ఎంబీఏకి వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను మీరు ఈ సమ్మర్ వెకేషన్లో మీకు కొంచెం బరువు అయినా హైదరాబాద్లో టైమ్ సెంటర్లో పెట్టి నాకు కోచింగ్ ఇప్పిస్తే నేను ఎంబీఏ కూడా చెయ్యాలనుకుంటున్నాను నాన్నగారు. నాకు తెలుసు మీకు కొంచెం కష్టమే, అయినా కొంచెం శ్రమ కోర్చండి, మీ కష్టాన్ని నుంచి మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని కొడుకు అన్నాడు అనుకోండి. తండ్రి చాలా సంతోషిస్తాడు, అప్పో సొప్పో చేసి పట్టుకెళ్ళి మొత్తం మీద అక్కడ జాయిన్ చేస్తాడు. కొడుకుకి పెద్ద ఇంజనీర్ ఉద్యోగం వచ్చేసి నెలకి 75,000 రూపాయలు సంపాదించుకుని బ్యాంకులో 50 లక్షలున్న తర్వాత కూడా నాన్నగారండి మొన్న మీరు VRS పెట్టేశారట, 5 లక్షలు వచ్చాయట, గబుక్కుని పాడు చేసేయకండి, ఎందుకైనా మంచిది కోడల పేరు మీద వేసేయండి, నా పేరు మీద వేసేయండి అన్నాడు అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఈశ్వరుణ్ణి కోరిక కోరడం తప్పేం కాదు. కానీ ఇక గుళ్ళోకి ఎందుకు కనపడతాడంటే కోరిక తీరడానికే. వాడు వచ్చాడు అనుకోండి గుళ్ళోకి కూడా, భగవంతుడు అమ్మో వీడు వచ్చాడు, లక్ష్మి ఏమిటో ఎందుకు వచ్చాడో మళ్ళీ ఏం అడుగుతాడో అన్నట్టు ఉండకూడదు. తండ్రికి కాళ్ళు పట్టడం సహజంగా పట్టాలి. నాన్నగారు నన్ను కన్నవాడు, నన్ను ఇంత పెంచి పెద్ద చేశాడు మహానుభావుడు, ఆయన కాళ్ళు పట్టి పడుకుంటే ఈశ్వరుడికి ఏకాంత సేవ చేసినట్టే అని మీరు కాళ్ళు పట్టి పడుకుంటే ఏదో ఓ రోజున ఉన్న ఇల్లు మీ పేరు మీదే రాస్తారు తండ్రి గారు. అంతేకాని కాళ్ళు పట్టినప్పుడల్లా నాన్నగారండి ఇల్లు మాత్రం మర్చిపోకండి అని రాసేయండి, మళ్ళీ దస్తావేజులు బాండ్ పేపర్లు దొరకట్లేదండి అంటున్నాడు అనుకోండి, కాళ్ళు పట్టినట్టు ఉండదు, తేళ్లు కుట్టినట్టు ఉంటుంది కదా. అందుకని గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్. నేను గత జన్మలలో వ్రతములు కానీ, దైవీ సేవ కానీ, బ్రాహ్మణ సేవ కానీ, పెద్దల సేవ కానీ, గోసేవ కానీ ఏ కోరిక లేకుండా కేవలము దీని చేత ఈశ్వరుడు ఆనందించుగాక అని నేను చేసిన దాననైతే ఆ పుణ్యము ఏదైనా ఉంటే నేను ఇవాళ కృష్ణుణ్ణి చెందెదనుగాక. కామ్యము లేకుండా కూడా ఎందుకు మనం చెయ్యాలో పుణ్యాన్ని అమ్మవారు మనకి నిర్దేశనం చేసింది ఈ పద్యంలో. అందుకని వ్రతముల్ దేవగురుద్ది జన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కంక్షించి చేసి తినేనిన్. వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. అప్పుడు శిశుపాలుడు అందం చేదీశుడు అంటుంది. చిత్తప్రభవము కామము, కామము మనిషిని పాడు చేస్తుంది. ఈ కామము నాశనమైపోవుగాక, నా మనస్సు యందు ఈశ్వరుడు నిలబడుగాక, నేను ఈశ్వరునకే చెందిన దాననగుగాక, ఆయననే పొందదనుగాక. ఇది ఆవిడ కోరుకున్నది. ఇప్పుడు చెప్పండి, కామంతో రాసిందా కామ విచ్ఛేదనానికి ఆవిడ రాసిందా? ఇది రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉన్న గొప్పతనం అని ఆవిడ అంటుంది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడని ఇల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులను వధించి భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్ అంటుంది. స్వామి నాంత నేను ఇక్కడ నా చుట్టూ ఉండేటటువంటి రాక్షసుల్ని పరిమార్చి నేను నీదానను కాలేను. నువ్వేం చెయ్యాలి? నువ్వే రావాలి, వచ్చి నీ సైన్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ శత్రువుల్ని నువ్వు చంపాలి, చంపేసి నన్ను నీదానిగా చేసుకోవాలి. అందుకని ఈశ్వర నన్ను నీదానిగా చేసుకో. ఇది శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని ధర్మములను విడిచిపెట్టేసి ఈశ్వరా నీవే రక్షకుడవు అని నిలబడిపోయాడు అనుకోండి, ఇది శరణాగతి అంటారు. శరణాగతి ఉత్తర క్షణం ఫలితం ఇచ్చేస్తుంది. కలడు కలండెనడు వాడు కలడో లేడో రాలేదు పరమాత్మ. ఆఖరికి ఎప్పుడు చెప్పాడు? తన వాళ్ళందరూ గట్టు మీద ఉన్నారని నమ్మాడు, ఎవ్వరూ సహాయం చేయలేదు. తుట్టతుదన లావొక్కింతయులే ఇవే తప్పగి తప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అది కూడా నువ్వు నన్ను రక్షించడానికి మామూలుగా పరిగెత్తుకుని వస్తే మాత్రం నేను అలా రావడాన్ని అంగీకరించను. ఎలా రావాలి? నువ్వు వచ్చేటప్పుడు మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. నువ్వు వచ్చేటప్పుడు భక్తుడనైనటువంటి నేను వేసినటువంటి కేక నా శరణాగతి. ఎవ్వరినీ నమ్మకుండా నిన్నే నమ్మి స్తోత్రం చేస్తున్నాను కాబట్టి నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి. ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు వస్తే నేను ఒప్పుకోనన్నాడు. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదగి చూచిన అందందే కలడు ధనవగ్రని వింటే. అక్కడి నుంచి రాలేడా శ్రీమన్నారాయణుడు? రాలా. నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు. అనేసరికి భక్తుడు పెట్టినటువంటి షరతుని పూర్తి చేయాలి. ఇప్పుడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభయ్య సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడు
అభ్రగపతిన్ మన్నింపడాకర్ణికం తరధమ్మిల్లము చెక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి. ఎవరికీ చెప్పకుండా పరుగు పరుగున వచ్చేశాడు. వచ్చేస్తే లక్ష్మీదేవి వెంట పడ్డారు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడమ్మా, ఇలా ఎప్పుడు వెళ్ళలేదు, గరుత్మంతుడి మీద కూడా ఎక్కట్లేదు, ఇలా పడిపోయిన వెంట్రుకలు కూడా పైకి తీసుకోవట్లేదు, అమ్మా అడుగమ్మా అడుగమ్మా అన్నారు. అడ్డిగెద్దన్నది కడ్డుబడ్డి జన్ను అడ్డిగిన్న తన్న మగడ్డు నుడ్డుబడ్డ నిన్నట జడ్డగొన్ బెడ్డబెడ్డ సిడ్డి ముడ్డి జడ్డబడ్డ నడ్డుగిడ్డు నడ్డుగిడ్డట్టు జడ్డిమర్ నడ్డుగిడ్డు నెడ్డలన్. పోతన గారి పద్యం కూడా అలాగే తలబడింది డకారంతో. ఆయన వెనకాతల వెళ్ళేటప్పుడు ఆయన కాళ్లల్లో కాళ్ళు పడి పడిపోతానేమో అని తడబడుతున్న లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్న వాడికి పవిట కొంగికి ఇలా చేతులు అడ్డు పెట్టుకుంది తప్ప ఆ తల్లి అడగలేకపోయింది శ్రీ మహావిష్ణువుని. ఆర్తత్రాణపరాయణుడై అలా వచ్చి రక్షించాడు. అమ్మ చెప్తోంది ఇవాళ, స్వామి అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులను వధించిన వక్తకు వచ్చి భవదీయ శౌర్యమే అంకువ చేసి రాక్షస వివాహమునన్ కృష్ణ పురుషోత్తమ చెకొని పొమ్ము వచ్చదన్. నేను నా శత్రువుల్ని పరిమార్చి కామం గెలిచి క్రోధం గెలిచి లోభం గెలిచి మోహం గెలిచి నేను నీదానవడం కాదు, నేను వీటిని గెలవలేను ఈశ్వరా, నేను శరణాగతి చేస్తున్నాను, నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళు. నేను అడిగేదేమిటో తెలుసా, ఒకవేళ రుక్మిణి నేను అలా వస్తే అంతఃపురంలో మీ అన్నగారు ఉంటాడు, మీ తండ్రి గారు ఉంటాడు, సైన్యం ఉంటుంది, వాళ్ళందరినీ నేను ఎలా చంపుతానని అడుగుతావేమో. లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కావలివారల కలబంధువుల చంపికానితారాధని కమలయనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు కులదేవ యాత్ర చేసి పురము వెల్వడి భూతనాథు సతికి మొక్కంగా వెళ్ళెదను ఆ సమయమున నీవు నన్ను కొంపోవు నిరజదలాక్ష అంది అమ్మవారు. ఒకవేళ నువ్వు వచ్చినప్పుడు లోపల అంతఃపురంలో ఉన్నటువంటి శత్రువులందరినీ పరిమార్చకుండా నిన్ను తీసుకెళ్లడం ఎలా కుదురుతుంది రుక్మిణి అని అడుగుతావేమో. వివాహానికి ఊరి తపస్సుకి శివాలయానికి వెళ్తాను, వెళ్ళినప్పుడు నా పక్కన ఎవ్వరు ఉండరు, ఒక్క చుట్టూ అంతఃపుర స్త్రీలు ఉంటారంతే, నా చెలికెత్తెలు, అప్పుడు నన్ను తీసుకుని వెళ్ళిపో, ఏ గొడవ ఉండదండి. రాక్షస వివాహం అంటే తల్లిదండ్రుల అనుమతి లేకుండా చేసుకోవడం. మనస్సు ఒప్పుకుంటుందండి ఈశ్వరుడి సొత్తు అవడానికి? మన్నే ఒప్పుకోదు. మనస్సుని పక్కన పెట్టి తన వస్తువుగా ఈశ్వరుడే మనని స్వీకరించుట, ఇది శరణాగతి చేసేస్తారు పెద్దలు. అటువంటి శరణాగతి అమ్మ చేస్తోంది. ఇలా చెయ్యడానికి రుక్మిణి నీకున్న కోరికేమిటి, ఎందుకు నేను నీకొచ్చి అలా నిన్ను తీసుకెళ్ళాలి అని కృష్ణుడు అంటాడేమోనని చెప్తోంది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువన మోహన నిన్ను పొడగా నగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీయధరామృతంబానగాలేని జింహకు పలరుచి సిద్ధియేల పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తలులత వలని సౌందర్యమేల నీరజాతనయన నీవన మాలికా గంధమబ్బలే నిఘాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు. ఏ 5 ఇంద్రియాలు తన్ని పక్కకి లాగుతున్నాయో ఆ 5 ఇంద్రియాలు ఈశ్వర సేవకు కావాలని అడిగింది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల. ఈశ్వరా నువ్వు అప్పుడు నాకు ఈ చెవులు ఎందుకు, నీ యొక్క అందమైనటువంటి మూర్తిని చూడనప్పుడు నాకు ఈ కన్నులు ఎందుకు, నీకు సేవ చెయ్యనప్పుడు నాకు ఈ శరీరం ఎందుకు, నిన్ను ధ్యానం చేస్తున్నప్పుడు గట్టిగా నీ పాదాలు వాటేసుకుంటే నీ పాదముల వరకు వ్రేలాడుతున్నటువంటి ఆ వనమాల యొక్క వాసన నా ముక్కు పుటాలకి తగలనప్పుడు ఈ ముక్కుండి ప్రయోజనం ఏమిటి, నీ ప్రసాదం నాలుక మీద వేసుకోనప్పుడు నా నోరు ఉండి ప్రయోజనం ఏమిటి. అందుకని నాకేం కావాలో తెలుసా ఈశ్వర, జన్మమేల వెయ్యి జన్మములకు నీ సేవ చెయ్యని జన్మ నాకు అక్కర్లేదు, అందుకని నాకు నువ్వు కావాలి అని. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమిక్షింప కన్నులక కిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతితతులు వాయు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన మహితోన్నతత్వంబు పొందగలుగు. అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు, కరుణ చూడు ముఖం సారి కలువిదారి శ్రీయుతాకారమాన నీ చిత్తచోర. అమ్మవారు రాసినటువంటి లేఖలో ఈ పద్యాన్ని ప్రాణంగా భావిస్తారు పెద్దలు. చాలా మంది పెద్దలు ప్రతిరోజు పూజలో చెప్తారు కూడా ఈ పద్యాన్ని. అందులో అమ్మంటుంది, అయ్యా స్వామి, అయితే నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, వినకుండా ఉండలేకపోతున్నాను అంటున్నావు కదా, అలా చూస్తే వింటే నీకేం తృప్తిగా ఉంది రుక్మిణి అని అడుగుతావేమో. ఎంత గొప్ప మాట రాసిందో చూడండి. అనడం నోటితో అందరం అనేస్తాం, అమ్మో ఏంటి భగవంతుడి గురించి వినకపోతే ఈ చెవులు ఎందుకండి, అదో పెద్ద యాక్షన్ 500 ప్రతివాడు అనేయగలడు. కానీ అలా వింటుంది, ఇది ప్రశ్న.
గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాంతీ విజితాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంత పదవి శివానందలహరి అంటారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. అలా అమ్మవారంటుంది, ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు. నీ గుణములు ఈ చెవులతో వింటుంటే ఇన్నాళ్ళ నుంచి ఉన్న తాపం తీరిపోతుంది. నిన్ను కళ్ళతో చూస్తుంటే నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈశ్వర, నాకు నీ యొక్క నీ చరణ సేవ చేస్తే ఈ ప్రపంచంలో ఇంకా అంతకన్నా పెద్ద అధికారం ఉందని నేను అనుకోవట్లేదండి అమ్మవారు. ఎంత గొప్ప మాట అండి అది. నిజంగా బలిచక్రవర్తి ఇంద్ర పదవి అనుభవించిన తర్వాత ప్రహ్లాదుడు అన్నాడు, ఇంద్ర పదవిని అధిష్ఠించి ఏం చేశాడు బలిచక్రవర్తి? పూజ మరిచిపోయాడు. అందుకని సేవలన్నీయు మరచు నీ మహిమమాన్పి మేలు చేసి తిని మేరమేటి చూపి. ఈశ్వరుడి పాదార్చనం కన్నా పెద్ద పదవి ప్రపంచంలో ఎక్కడుందండి? పిపీలికాది పర్యంతంలో ఇంకా ఏదీ చెయ్యలేదు, ఒక్క మనుష్యుడే చేయగలడు. మనుష్య జన్మ ఎత్తి చెయ్యకపోతే ఎంత దుర్వినియోగం అయిపోయినట్టు. అందుచేత నాకివి కావాలని అమ్మ అడిగింది. అడిగి శ్రీయుతమూర్తియో పురుష సింహమా సింహము పాలాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదంబుజ ఝాయినైన నన్ను వడిదా కొనిపోయజనంచునున్నవాడు అధమాధముండు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమును. అసలు శిశుపాలుడి పేరెత్తదావిడ, ఓ బిరుదిచ్చింది ఆయనకి, అధమాధముండు అంది. వాడికి తెలియదు. సింహము వేటాడి ఒక పదార్థాన్ని తెచ్చుకుని అక్కడ పెట్టుకుంది, తిందాం అనుకుంది. ఏదో పని మీద పక్కకెళ్ళింది. దీన్ని తిందామని నక్క వచ్చిందనుకోండి, బతుకుతుందా? అది సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున. పురుష సింహమైన నీకు చెందవలసినటువంటి నన్ను నక్కలాంటి శిశుపాలుడు అనుభవిద్దాం అనుకుంటున్నాడు. చాటుగా మాటుగా ఆత్మ ప్రకాశం తెలియనివ్వకుండా ఇంద్రియములను అడ్డు పెట్టుకుని పాడు చేసేటటువంటి దుర్మార్గమైన చిత్త ప్రభవమైన కామము నన్ను నీదాన్ని చేసుకుందాం అనుకుంటోంది, నన్ను తనదాన్ని చేసుకుందాం అనుకుంటోంది. కానీ ఈశ్వర, నేను నీకు చెందినదానను, నీవే పొందాలి, నేను కామమునకు లొంగను. ఒకవేళ రుక్మిణి నేను ఈ జన్మలో అలా వచ్చి నిన్ను తీసుకెళ్ళకపోతే ఏం చేస్తావు? శిశుపాలుని వివాహం చేసుకుంటావా? ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వంచింతురో అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వర. నీ పాదముల నుంచి పుట్టినటువంటి గంగని తన జడల మీద ధరించి పరవశించిపోయినటువంటి పరమశివుడిలా నేను కూడా నీ పాద 1000 జన్మలకైనా కోరుతాను. ఒకవేళ ఈ జన్మలో నాకు లభించకపోతే నీ నామమే స్మరిస్తూ ఈ శరీరమును వదిలిపెడతాను తప్ప అన్యులమాకు మాత్రము నేను చెందినదానను కాలేను. ఏమి ధృతండి ఇది! లేఖ చదివి కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వారట. నవ్వి అగ్నిజ్యోతనుడి వంక చూసి ఏమీ తెలియనట్టు, చాలా బాగుందండో లేఖ, ఏం చెయ్యాలి అన్నారు. అంటే పోతన గారు గురువుల మీద ఉన్న భక్తిని ప్రకటించుకున్నారు. అగ్నిజ్యోతనుడు అన్నాడు, ఆయలనాగ నీకు తగు ఆయంగనకుంతగు నీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జప్యములేల నీవు నీ తోయము వారు కూడుకుని తోయరుహానన తెత్తుకాని విచ్చేయము శత్రులను నురుము చేయుము శోభనం బిలన్. రుక్మిణీ కళ్యాణంలో పద్యం రాని వాళ్ళు ఎవరు ఉండరండి తెలుగుదేశంలో. ఏదో నాకే వచ్చినట్టు నేను పెద్ద కంఠం కొట్టుకు చెప్తున్నాను కానీ, ఆయలనాగ నీకు తగు ఆయంగనకున్ తగు నీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు. ఎంత గొప్ప మాట అండి! పెళ్ళవుతుంది తప్పకుండా. కృష్ణ కళ్యాణమస్తు అన్నాడు అగ్నిజ్యోతనుడు. కావాలంటే భాగవతం చదవండి, నేను అబద్ధం చెప్పానేమో. ఆశీర్వదిస్తే ముసిముసి నవ్వులు నవ్వేట కృష్ణుడు. బ్రాహ్మణ ఆశీర్వచనం ఎక్కడికి పోతుంది, తప్పకుండా మంచి పెళ్ళం వస్తుంది అనుకున్నట్టు. అనుకుంటే ఆయన అన్నాడు, మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు. నేను ఆశీర్వచనం చేశాను, తిరుగులేదు. నువ్వు పెళ్లికడికి అయిపోతావు. ఇంకెందుకు? ఆ అమ్మాయి నీ కోసం పుట్టింది, నువ్వు ఆయన కోసం ఆ అమ్మాయి కోసం పుట్టావు. నాకు తెలుసు అసలు రహస్యం. ఆవిడ లక్ష్మీదేవి, నువ్వేమో శ్రీమన్నారాయణుడివి. ఇంకా ఆలస్యం ఎందుకు? పద వివాహం చేసేసుకో. రాక్షస వివాహం లోకానికి మాత్రం శోభనం. ఎందుకని? శుభం. లక్ష్మీనారాయణులిద్దరూ వివాహమై సింహాసనం మీద కూర్చుంటే మనం బిడ్డలమై సేవించుకుంటాం. అందుకని శోభనం బిలన్, బయలుదేర్రా అన్నట్టు. వెంటనే పరమాత్మ అన్నారు, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిర లీలం తెచ్చెద బాలన్ అడ్డంబురిపుల వచ్చిర బోరన్. వచ్చేస్తున్నాను రథం ఎక్కి, ఇప్పుడే ఈ క్షణంలోనే వచ్చేస్తాను. తప్పకుండా రుక్మిణీదేవిని అపహరించి తీసుకొచ్చి వివాహం చేసుకుంటాను. దారుకుణ్ణి పిలిచారు. ఆ 4 గుర్రాలు పూంచినటువంటి రథం, మేఘపుష్పము, శైబ్యము,
ఇలాంటి 4 గుర్రాలు ఉంటాయి. ఆ 4 గుర్రాలని పూల్చినటువంటి రథం ఎక్కారు. పక్కన కూర్చోబెట్టుకున్నారు బ్రాహ్మణుణ్ణి. వెళ్ళిపోతోంది రథం. ఈ విషయం బలరాముడికి తెలిసింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తమ్ముడని అడిగారు. అడిగితే రాక్షస వివాహం కోసమని వెళ్ళిపోతున్నాడు కుండినపురం అన్నారు. అబ్బో, అక్కడ జరాసంధుడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు, ఇంతమంది శత్రువులు ఉన్నారు, తమ్ముడికి ఏ ఆపద వస్తుందో అని చతురంగ బలాలతోటి బలరాముడు బయలుదేరాడు. అక్కడికి వెళ్లి కృష్ణ పరమాత్మ ఆ వీధులలో కుండిన నగరంలో రథం మీద వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, పెద్ద పిల్ల చిన్న అందరూ చూశారు. చూసి వాళ్ళంటారు, తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియుం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యం ఈ ఇద్దరిన్ తగులంగట్టిన బ్రహ్మ నెర్పరి కదా దర్పాహ తారాతి అయి మగడవుగావుట చక్రి ఈ సుడితికిన్ మా పుణ్యములంబునన్. ఈ పద్యం అండే నాకు తెలిసి పెళ్లిళ్లలో ప్రతి పెద్దవాళ్ళు కూడా ఈ మాట అనేవారు. అంతకుముందు వాళ్ళు చూడరు, ఏదో తీసుకొచ్చి కూర్చోబెడతారు, మీరు పెద్దవాళ్ళు కదా కూర్చోండి కుర్చీలో అని. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టిన తర్వాత ఇద్దరిది జంట బాగుందనుకోండి, ఇద్దరు చక్క ఈడు జోడు బాగున్నారనేవారు కాదు. తగునీ చక్రి విదర్భరాజసుతకొన్ బాగున్నారు రోయ్ కోటి అనేవారు. ఈ పద్యం ప్రతి పెద్దవాళ్ళు ఉపయోగించేవారు వివాహంలో. నిజంగానండి మనసారా కోరుకున్నారో కానండి, మనసారా కోరుకున్నారు, అలాగే అయిందండి అంటారు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తజ్జంబు వైదర్భియుం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరిం తగులంగట్టిన బ్రహ్మ నెర్పరి గదా దర్పాహ తారాతి. అబ్బా, ఏమందాం కృష్ణుడిది. చేసుకుంటే మా రుక్మిణిని కృష్ణుడు చేసుకోవాలి, కృష్ణుడు రుక్మిణిని చేసుకోవాలి. అసలు ఈ రుక్మిణీ కృష్ణులు ఇద్దరిని ఒకరి కోసం ఒకరిని పుట్టించిన బ్రహ్మ చాలా తక్కడివాడు. అబ్బాయి అలా సృష్టి చేశాడు. కానీ మధ్యలో ఈ రుక్మిడ్డి వస్తున్నాడే శిశుపాలుడును. మా పుణ్యాలన్నీ కూడా పోసేసుకుని ఈ కృష్ణుడు ఆ శత్రువుల్ని జయించేసి రుక్మిణిని పెళ్లి చేసుకుంటే బాగుందన్నారు. ఇది పెద్ద మనస్సు అంటే. ఎంత గొప్ప మనస్సు చూడండి నిజంగా. ఈ మాట అంటే అక్కడ తల్లి అంతఃపురంలో బాధపడుతోంది. శిశుపాలుణ్ణి పెళ్లి కొడుకుని చేసేశారు, బొగ్గన చుక్కట్టుకు తిరుగుతున్నాడు వాడు. తల్లి బెంగెట్టుకుంది. అయ్యో ఘనుడాభూసురుడేగెనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్ నన్ను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఎంత గొప్ప మాటలండి నిజంగా. ఏమి పద్యాలండి, పోతన గారి యొక్క తేనె మూటలు ఆ పద్యాలు నిజంగా. ఘనుడాభూసురుడేగెనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడో వెళ్ళలేదో, మధ్యలో ఏమైనా ఆయాసం కష్టం వచ్చి ఉండిపోయాడో, ఉత్తరం చదివి ఆడపిల్లి ఇలా ఉత్తరం రాయడం ఏమిటని కృష్ణ పరమాత్మ తప్పు పట్టాడో, వస్తున్నాడో రావట్లేదో, నన్ను అనుగ్రహిస్తాడో అనుగ్రహించడో, వివాహం చేసుకుంటాడో చేసుకోడో, ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో. ఆర్యామహాదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదో. ఈవిడెవరు మళ్ళీ కొత్త క్యారెక్టర్. ఆర్యామహాదేవి ఎవరో శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్పారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యత్వమార్యాపతే ఘోణిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం దదౌ మహిమచేత్కోవా తదన్యోధిక. ఒకనాడు పరమశివుడి చేతిలో బాణం అయ్యారు శ్రీ మహావిష్ణువు త్రిపురాసుర సంహార కాలంలో. పరమశివుడు ఎక్కినటువంటి రథం కుంగిపోతుంటే ఆయన బరువు మొయ్యలేక ఆయనే గుర్రములై ఆ రథాన్ని లాగారు. తన నయనములను తీసి ఒకనాడు సహస్ర కమలములతో పూజ చేస్తానని కూర్చున్నారు శివుడికి. పరమశివుడు కమలాన్ని మాయించేశాడు. ఆయన కన్నులే కమలాల్లా ఉంటాయి కాబట్టి 1000 పువ్వు తక్కువైతే ఏమిటి, పూజలోంచి పైకి లేవనని కన్ను తీసి పూజ చేశారు. ఇప్పటికీ శ్రీ మహావిష్ణువు చేత ఒక కంటిచే పూజింపబడినటువంటి లింగస్వరం ఉంది. అందుకని అలా పూజ చేయబడ్డాడు. ఆయన సంధ్యాకాలంలో నాట్యం చేస్తుంటే ఆయన మధ్యలో మోగించాడు. ఇన్ని రకాలుగా శ్రీ మహావిష్ణువు శంకరుణ్ణి సేవిస్తే శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చేశారు పరమశివుడు. ప్రపంచంలో అన్ని వస్తువులు ఉంటాయి కదండి, ఒకటిలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఆయనే శంకరుడిలో అర్ధభాగాన్ని పొందాడు. ఇప్పుడు బాలం మాధవరావు రాధాకృష్ణులని ఇద్దరిని పట్టుకొచ్చిచ్చారే, ఇద్దరు జీవబ్రహ్మైక్య సిద్ధి అని. అలాగే మనం పరమశివుడు పార్వతీదేవి, పరమశివుడు నారాయణుడు మీకు ఎక్కడుందో తెలుసా అండి? హరిహరమూర్తి నారాయణుడు శంకరుల్లో సగభాగానికైపోయినటువంటి అద్భుతమైన మూర్తి. ఆగమంలో దోషం లేకుండా కొన్ని వేల సంవత్సరముల పాటు నదిలో నానిపోయినటువంటి శిలని తీసి
చిన్న తేడా రాకుండా అంత జాగ్రత్తగా పద్మశ్రీ అవార్డు గ్రహీత కారణజన్ముడు అని చంద్రశేఖర పరమాచార్య స్వామి చేత పొగడబడినటువంటి గణపతి సినిమా యాక్టర్లు కట్టిన అద్భుతమైన దేవాలయంలో ఆలయానికి వెనకాతల ఉన్నది. వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఏమి మూర్తో ప్రతిరోజు సగం పట్టు చీర కడతారు, సగం పంచ కడతారు. ఒక పక్క చంద్రరేఖ ఉంటుంది, ఒక పక్కనేమో శ్రీ మహావిష్ణువు ఉంటారు. సగం శరీరం ఇచ్చేశాడు. అలా పొందినటువంటి శరీరానికి ఆర్యామహాదేవి అని పేరు. ఆ ఆర్యామహాదేవి అంటే శ్రీ మహావిష్ణువు నా మొర విన్నాడో వినలేదో. దేవియున్నను రక్షింప రుక్మిణీ కళ్యాణాంతర్గత ఘట్టంగా శివకేశవ అభేదమైన ఈ నామమును సంపుటీకరణం చేసి రుక్మిణీ కళ్యాణ ఘట్టం విన్న వాళ్ళకి ఒకవేళ జన్మ జన్మాంతర పాప ఫలితముగా ఆయుర్దాయం లేనటువంటి భర్త, అనారోగ్యాన్ని పొందేటటువంటి భర్త, తొందరలో ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొనేటటువంటి భర్త, ఒకవేళ ఇవి ఏవీ కాకపోయినా జీవితాంతం ఇద్దరికి అరమరికలతో కొట్టుకుంటూ చేసే కాపరంతో వచ్చేటటువంటి భర్త రాశి పెట్టుంటే రుక్మిణీ కళ్యాణాన్ని ఏ కన్యపిల్ల నమస్కరిస్తూ వింటోందో అటువంటి ఆడపిల్లకి ఈ పద్యం యొక్క ప్రభావం చేత లలాటమనందున్న రాత మారుతుంది. మారి యోగ్యుడైన భర్త, దీర్ఘాయుష్మంతుడైన భర్త, మనస్సు ఎరిగిన భర్త, ఆయుర్దాయం ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు, బహుపుత్రకారకుడైనటువంటి భర్త లభిస్తాడని అందుకే పూర్వం పెళ్లి ప్రయత్నం మొదలు పెడితే రుక్మిణీ కళ్యాణం వినిపించేవారు ఆడపిల్లకి. ఇది రహస్యం. ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో అందమ్మ. అనేటప్పటికి అగ్నిజ్యోతనుడు వచ్చాడు గబగబా లోపలికి వచ్చి, అమ్మా మెచ్చ భవద్గుణోన్నతిని అనేక ధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అమ్మా మెచ్చ భవద్గుణోన్నతిని, నీ గుణాలు మెచ్చుకున్నాడమ్మా కృష్ణ పరమాత్మ. నీలాంటి మహాభక్తి కలిగిన దాని లేఖ పట్టుకెళ్ళినందుకు నాకెంత ఐశ్వర్యం ఇచ్చాడో, ఏమిచ్చాడో మీకు భాగవతంలో లేదు. ఇంత ఇచ్చాడని చెప్తేనే తృప్తిపడ్డానంటే బ్రాహ్మణుడు కాడు. అందుకే పోతన గారు చెప్పలేదు. బ్రాహ్మణ్య సిద్ధికి అలాగే పూజ చేశారంతే. ఎంత గొప్ప రచన చూడండి. నిజంగా అమేయధనావడులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులేకమై వచ్చిననైనా రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక. దేవదానవులందరూ వచ్చి యుద్ధానికి వచ్చినా సరే అమ్మా నిన్ను తీసుకెళ్లిపోతాడు రాక్షస వివాహంలో, ఇక నువ్వు కృష్ణుడి సొత్తు బెంగ పెట్టుకోకన్నాడు. అంటే మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ మాట విని పొంగిపోయిన రుక్మిణీదేవి లేచి, బ్రాహ్మణోత్తమ ఎంత మంచి మాట చెప్పావోయ్ అని తన మెడలో హారం తీసి ఇవ్వలేదు అగ్నిజ్యోతనుడికి. ఏమందో తెలుసా అండి? జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి. మహానుభావ, నా సందేశాన్ని ఈశ్వరుడికి చెప్పి ఈశ్వరుణ్ణి నాకు తెచ్చిచ్చావు. నువ్వు సద్గురువువి, సత్పురుషుల యొక్క భాగ్యానివి. నువ్వు నాకు పరమేశ్వరుణ్ణి అందించినటువంటి ఉదారుడవు. నీ వంటి వాడికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాను? వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా పెరిగిపోయిన గురువుకి పంచాల చాపు నేయగలిగిన శాలవాడు ప్రపంచంలో ఉండడు. అందుకని అంజలి ఘటించదభుసురాన్వయమణి. నా పంచ జ్ఞానేంద్రియాలని పంచ కర్మేంద్రియాలని 11ది బుద్ధి 11ంటిని నీ పాదముల ముందు వదిలేస్తున్నాను, అంజలి ఘటిస్తున్నాను. భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. అక్కడి నుంచి శివాలయానికి వెళ్ళింది. తన చిలికెత్తెలతో కలిసి, బ్రాహ్మణ స్త్రీలతో కలిసి, 5వ తనం ఉన్న వాళ్లతో కలిసి వెళ్ళి, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్. నేను ఒక్క మాట చెప్తున్నానండి. ఈ మాట నేను ఇలా చెప్పానని మీరు నేను కోటేశ్వరరావు గారు కటువుగా మాట్లాడారని మీరు అనుకోవద్దు. మీ ఆడపిల్లలు కానీ మీ మగపిల్లలు కానీ ఎంటెక్లు చదవచ్చు, ఐఐటీలు చదవచ్చు. ప్రత్యేకించి ఆడపిల్ల ఒక ఇంటికి ఇల్లాలిగా వెళ్ళవలసింది. ఎంత చదువుకున్నా ఈ పద్యం చేత కాకపోతే మాత్రం ఆడపిల్లని పెంచినందుకు తల్లిదండ్రులు సిగ్గుతో తల వంచుకోవలసింది. ఈ పద్యం ఒక్కటొస్తే ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిన తర్వాత పూజా మందిరంలో ఈ పద్యం చెప్తే, ఆడపిల్లని పెంచుతున్నావు నువ్వు, ఇక్కడ పిల్ల కాదు, సంస్కారం చాలా అవసరం, ఆ పిల్ల అక్కడ ఉద్ధరించాలి.
ఇక్కడ నువ్వు పెంచినటువంటి పెంపకం వేరొకడి యొక్క సుఖదుఖములను నిర్ణయించబోతోంది. వాళ్ళ ఇంటి మర్యాద, వాళ్ళ ఇంటి గౌరవం, వాళ్ళింటి సుఖం నీ పెంపకం మీద ఆధారపడింది. ఈ పద్యం కూడా నీ కూతురికి చేత కాకపోతే నేనంటా నీ కూతురు కాదు, నువ్వు సిగ్గుతో తలంచుకోవాలంట. తెలుగుదేశంలో పుట్టి ఈ పద్యం రాకపోతే నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. నేనొక్క మాట చెప్తాను, మీరు కాదని అనండి. ఐఏఎస్ చదవనివ్వండి, ఐఎఫ్ఎస్ చదవనివ్వండి, ఐఆర్ఎస్ చదవనివ్వండి, ఐఐటి చదవనివ్వండి, ఇంకోటి చదవనివ్వండి, ఒక పురుషుడు తెగించి తిరిగి ఎలా అయినా లోకంలో సుఖపడగలడేమో కానీ ఒక స్త్రీ యొక్క జీవితంలో సుఖాన్ని నిర్ణయించేది మాత్రం ఎక్కువ పాళ్ళు భర్తే. ఆవిడ అనారోగ్యంతో ఉండనివ్వండి, ఆవిడ ఎటువంటిది అవనివ్వండి, ఆవిడ ఎంత పనికిరాంది అవనివ్వండి, భర్త గుండెల్లో ఆవిడికి పెద్ద స్థానం ఉందనుకోండి, ఎంత తృప్తో ఆడదానికి. మగడు మెచ్చిన చాలా కాపరంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన కాదని మీరు అనండి. ఇది సత్యం. దీన్ని మీరు ఎలా కొట్టిపారేయగలరు? బిడ్డలని పొందితేనే ఏ స్త్రీకైనా ఎంత చదువుకున్న దానికైనా సార్థకం. లేకపోతే ఒక స్థితికి వెళ్ళిన తరువాత బిడ్డలు తొక్కని పక్క బరువు అయిపోతుంది ఇంటికి. చాలా కష్టం అనిపిస్తుందండి. ఎవరికైనా మనస్సు ఖేదం పొందుతుందేమో అని నేను ఇంకంతకన్నా దాని మీద వ్యాఖ్యానం చేయను. అందుచేత సంస్కార బలము స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ అవసరం. ప్రత్యేకించి స్త్రీకి సహనం కూడా అవసరం. ఈ పద్యం రావాలి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్. సనాతనులు, ఈ జగత్తు సృష్టికి ముందు నుంచి ఉన్నవాళ్ళు. ఆ తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నాను. అమ్మా, ప్రత్యేకించి నీ పాదములకు మొక్కుతున్నాను. ఎందుకని? మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతి చేయుమమ్మ. నువ్వు శంకరుడి అర్థాంగిగా పెద్దింటమ్మ తల్లి అని పిలిపించుకుని ఇంత పసుపు ఇంత కొంకన్ని పాదాల మీద వేస్తే పొంగిపోతున్నావే సువాసిని సువాసిని అర్చన ప్రీత అని. అమ్మ, నేను రేపొద్దున్న ఎవరింటికైనా వెళ్ళినప్పుడు బొట్టు పెట్టించుకునే అదృష్టం నాకు ఉండాలి. అది నీ వల్ల దక్కుతుందమ్మా. నా భర్తకి జాతకంలో ప్రమాదం ఉన్నా తీయగలిగిన దానివి. నేను మంచం మించి ఎంత వృద్ధురాలనై లేచినా మంగళసూత్రాన్ని ముందు కళ్ళకద్దుకునే అదృష్టం నాకు ఉండాలి. ఆఖరణ అన్ని బాధ్యతలు తీరిన తర్వాత ఆయన ఒడిలో తల పెట్టుకుని వెళ్ళిపోవాలి. అమ్మ, నాకు ఈ భాగ్యం నన్ను కన్న తల్లి, నన్ను కన్న తండ్రి ఏవి ఇవ్వవు. నువ్వు సర్వమంగళాదేవతవి, నువ్వు మాత్రమే ఇవ్వగలవు. నీకు అమంగళం చెయ్యడం చేత కాదు. హరింపతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరి అని అడిగింది తల్లి. అడిగి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు రుక్మిణీ కళ్యాణంలోంచి నేర్చుకోవాలి. 5వ తనం ఉన్న ఆడవాళ్ళని పిలిచి సౌభాగ్య వస్తువులు ఇచ్చింది. మంగళసూత్రాలు, చెరుకు కర్రలు, ఉప్పు మొదలైనవి దానం చేసింది. దానం చేసి బయటికి వచ్చి సొగసుగా ఇలా ముంగురులు పైకి తీసుకుని చీరలోంచి బొటనవేలు బయటికి పెట్టి నేల మీద ఇలా రాస్తూ విలాసంగా చూసిందిట. రుక్మిణీదేవిని చూద్దామని కొన్ని వేల మంది రాజకుమారులు వచ్చి రథాల్లో నించున్నారు. అమ్మవారు ఇలా అని సొగసుగా ఇలా వేలు రాసేటప్పటికి ఆవిడ అందం చూసి వాళ్ళ చేతుల్లో ఉన్న కోదండాలు జారిపోయి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. ఇది వాళ్ళ ఆతురత. అమ్మవారు మాత్రం సొగసుగా నడుస్తూ కృష్ణుడి యొక్క రథాన్ని చేరుకుంది. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీర వేంద్రావలాగ్ను జారుతర వచ్చు నవాంబోజ దళాక్షు కంఠీర వేంద్రావలాగ్ను ఘన భూషాన్వితు కంభుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ అంటారు పోతన గారు. పాచ్చటి పట్టుపుట్టం కట్టుకుని చంద్రబింబం లాంటి మొహంతో, నీలమేఘం లాంటి దేహంతో, మెరిసిపోతూ తెల్లటి దంతపంక్తితోటి, మెడలో పూలదండతోటి, సోయగంగా ఎడంచేత్తో గుర్రాల పగ్గాలు పట్టుకుని కుడి చేత్తో రుక్మిణీదేవి చెయ్యి పట్టుకుని పైకెక్కించేసుకుని వీళ్ళందరూ అలా చూస్తున్నారు. ఏమిటి ఏమవుతోంది ఏమవుతోంది అని అంతే వెళ్ళిపోయింది రథం. వీళ్ళకి బాహ్య స్ఫురణ వచ్చింది. పట్టుకోండి 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 కృష్ణుడు ఎత్తుకుపోతున్నాడు అన్నారు. అంతే వీళ్ళు వెంట పడేటప్పటికి స్వామి బాణప్రయోగం చేశారు. ఎక్కడి వాళ్ళు అక్కడ నిహతులు అయిపోతున్నారు. శిశుపాలుడు వెంటపడ్డాడు. ఓడించలేక రథాన్ని కూడా అందుకోలేక వెనక్కిపోయాడు. వెనక్కిపోయి జరాసంధుడి దగ్గరికి వెళ్ళాడు. పెళ్లికి పెద్ద అటువైపు ఆయన మధ్యవర్తి.
అందుకని జరాసంధుడి దగ్గరికి వెళ్ళి, చూడు చూడు నాకు బుగ్గన చుక్క కూడా పెట్టేశారు, అసహ్యంగా పెళ్లి కొడుకును కూడా చేసేశారు, రుక్మిణీదేవి నా పెళ్ళం అవుతుంది అనుకున్నాను, ఎత్తుకుపోయాడు కృష్ణుడు, గోపాల బాలుడు, ధూర్త గోపాలుడని ఏడుస్తున్నాడు. సరి అయిన వాడితో స్నేహం చేస్తే సరైన ఆలోచన వస్తుంది. వాడన్నాడు, ఉరుకవా ఏడిచావు, బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగి నీని భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుగు, వగచవలదు చిజ్జ వలదు వలదు అన్నాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడు, రా కృష్ణుడి వెంటబడి బతికొచ్చావా, చచ్చిపోవాలి అసలు నువ్వు బతికావు కాబట్టి నీకు పెళ్ళం ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు వస్తుంది. ఏడుస్తావు ఎందుకు? నేను 17 మాటలు ఓడిపోయాను కృష్ణుడి చేతిలో తెలుసా, అయినా చూడు ఎలా ఉన్నాను. నువ్వెందుకురా ఏడుస్తావు? పద, రిటర్న్ జర్నీ టికెట్లు ఉన్నాయి కదా, ఎలాగోను ఇంటికి పోదాం, మళ్ళీ వెతుకుతాను ఎక్కడో నీకు సంబంధం తీసుకొస్తాం, ఏడుస్తా ఎందుకు, పట్టుకుపోయాడు కదా ఎలాగో రుక్మిణీదేవి అన్నాడు. రుక్మికి మాత్రం చాలా బాధేసింది. చేతకానన్నాయి అంటారని నిష్కారణంగా ప్రతిజ్ఞ చేశాడు, కృష్ణుణ్ణి ఓడించి రుక్మిణిని తేకపోతే నేను రాజధానికి రానన్నాడు అని బయలుదేరాడు రథంలో. మా సాటి వాడివా మా పాప కొన్ని పోవయే పాటి కలవాడ విధి వంశము, ఎందు జన్మించితి వెక్కడ పెరిగితి వెయ్యడినరువది ఎవ్వరడుగు, మానహీనుడవీవు మర్యాదలిరుగవు మాయచే కొన్ని కాని మరలి రావు, వసుదేవుడవు నిజరూపమున మెచ్చు వసుదేవుడవు కాదు వావిలేదు, గుణరహితుండవు కొమ్మ నిమ్ము నీవు విడువవేని విడువకున్న విముక్త ధనుర్ శిలీ ముఖ అగ్నిచేత దహింతు నిన్ను అని, నేను నా కోదండంలో సంధించి విడిచిపెట్టేటటువంటి బాణములలోంచి వచ్చేటటువంటి అగ్నిహోత్రం చేత నిన్ను కాల్చేస్తాను. ఏమనుకుంటున్నావో? మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏ పాటి కలవాడ వేది వంశము, ఎందు జన్మించితి వెక్కడ పెరిగిది ఎయ్యడి నడువడి ఎవ్వరెరుగు, మానహీనుడవీవు మర్యాదలెరుగవు మాయిచే కొని కారి మరలి రావు, వసుధేశ నిజరూపమున పోవు వసుధేశుడవు కావు వావిలేవు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువవేని మధ్య శిఖ వృష్టి చేత కాల్తు నిన్ను అని, నువ్వు విడిచిపెట్టవా, నీకు కులం లేదు, వంశం లేదు, మానం లేదు, మర్యాద లేదు. పైకి నింద చేస్తున్నాడు కానీ ఈశ్వరుడికి జన్మం ఎక్కడుంది, కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది, ఎక్కడున్నాయి? అందుకని స్తోత్రమే చేశాడు. ఇన్ని చేస్తే విన్నాడు పరమాత్మకు ఆగ్రహం వచ్చింది. రథం దిగి ఖడ్గాన్ని పైకి తీసి రుక్మిణి పొడి చేయిపోతే అనిడగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినతశ్రంత ముఖంబుతో శృతిచల ద్వేణీ కలాపంబుతో కనుదోజింజడిగొన్న భస్మములతో కాంతాలలామంబు మ్రొక్కిన రుక్మిణి తెగవేయబోకమడిషన్ కృష్ణుండు రోచిష్ణుడై. ఆ రుక్మిణి పట్టుకుని చంపేస్తుంటే కంట నీరు పెట్టవలసిన అవసరాల్ని పుడిచి ఐశ్వర్యం ఇచ్చేటటువంటి తల్లి కంట నీరు పెట్టింది లక్ష్మీదేవి. ముంగురులు తల మీద పడిపోయాయి. ఏడుస్తూ కృష్ణుడి పాదాలు పట్టుకుని, మా తండ్రి భీష్మకుడికి నన్ను నీకిచ్చి వివాహం చెయ్యాలనుంది, కానీ మా అన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు రుక్మిణి చంపేస్తే నన్ను నువ్వు చేపట్టావని మా అన్నయ్య సంతోషిస్తాడా? తనకి కర్మ చెయ్యవలసిన పెద్ద కొడుకు చచ్చిపోయాడని ఏడుస్తాడా? అందుకని వదిలిపెట్టే పరమాత్మ అంది. అంటే అప్పుడు తన మీద ఉన్న ఉత్తరీయం తీసి బండి చక్రానికేసి కట్టేశారు. రుక్మిణి కట్టేసి బావా దా అని పిలిచారు ఎంతో మర్యాదగా. మరి బావగారు కదా, అసలు గడ్డం కింద బెల్లముక్క కొట్టాలి. అందుకని మరి రుక్మిణీదేవి బాధపడుతోందని వెటకారమాడి రథచక్రానికి కట్టేసి వాడి అయిన ఖడ్గం తీసి రేవు రంగొరిగి అన్నారు పోతన గారు. అంటే సగం జుట్టు, సగం మీసం, సగం గడ్డం గొరిగేశారు. దిగేస్తే 1000 మాటలు చావడంతో సమానం. భాగవతంలో ఇలా కృష్ణుడే కాదండి, ఒకసారి అర్జునుడు కూడా చేశాడు ఈ పని. విశ్వశ్చుచ్చుడు శక్రశూరుడు మహాశూరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజములు తడిగి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధాన్ని తీసుకుని బంధాలు విప్పి మోకాలతో ఒక్క తన్ను తంతే శిబిరం అవతల పడ్డాడు. అలా అర్జునుడు కూడా చేశాడు. అందుకని రేవుల వారం గురిగి సగం మాత్రం గురిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని అలా ఆయన్ని విరూపుణ్ణి చేసి రథంలో రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోయారు. రుక్మిణీదేవి బాధపడుతుంటే బలరాముడు వచ్చి ఓదార్చాడు. సరే కానీ రుక్మి మాత్రం ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి వెనక్కి వెళ్ళడం మానేసి భోజకటకమని వేరే రాజధానిని నిర్మించుకున్నాడు. నిర్మించుకున్న తర్వాత ద్వారకానగరాన్ని చేరుకున్నారు. ధ్రువ కీర్తిన్ హరిపిండ్లియాడి నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.
ఏ తల్లి పాదములు మనసులో స్మరించినంత మాత్రం చేత అందరికీ ఐశ్వర్యం కలిగి కష్టములు పోతాయో, ఏ తల్లి సర్వకాలముల యందు పచ్చని పట్టుపుట్టం కట్టుకుని కూర్చుంటుందో, ఏ తల్లి శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలమునందు నిలబడి కారుణ్యమూర్తిగా లోకమును ఉద్ధరిస్తోందో, ఏ తల్లికి సర్వకాలముల యందు పండితుల పట్ల, తనని స్తోత్రం చేసేవారి పట్ల ప్రత్యేకమైన మక్కు ఉంటుందో, ఏ తల్లి పరాత్పరుడి యొక్క శక్తి స్వరూపమై విరాజిల్లుతోందో, అటువంటి రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్మ వైదికమైన రీతిలో వివాహం చేసుకున్నారు. చేసుకుని అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఇప్పుడు రుక్మిణీ సహితుడైనటువంటి కృష్ణ పరమాత్మ సింహాసనంలో కూర్చుంటే, రుక్మిణీ కృష్ణులిద్దరూ టీవీగా కూర్చునుండగా, తల్లిదండ్రులిద్దరూ ఉన్న మనకి భయమేమిటి? ఇంకా నీలమేఘ శ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక ధనము, నీ మీద కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము, తోయదాక్ష నీ పాద తులసిదళము రోగములకు ఔషధము, బ్రహ్మ రుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఆ లక్ష్మీనారాయణులిద్దరూ నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా నల్లమబ్బు మీద మెరుపు తీగల అయ్యవారు అమ్మవారు సింహాసనంలో కూర్చుంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ రుక్మిణీకృష్ణుల్ని సేవించుకుని అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని విని మనస్సులో సింహాసనంలో కూర్చున్న రుక్మిణీకృష్ణుల్ని స్మరించినంత మాత్రం చేత నీ మనస్సుకున్న భయాలన్నీ పటాపంచలైపోయాయి. ఎందుకని? నీ కోరికల్ని లక్ష్మీనారాయణులే తీరుస్తారు అని తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ సింహాసనం చేరినటువంటి పరమోత్కృష్టమైన ఘట్టంతో ఈ భాగవత సప్తాహాన్ని పూర్తి చేశాను. మీ అందరూ ఈ 7 రోజులు నాకేమి చేత కాకపోయినా, నేనేమీ చెప్పలేని వాడినైనా, అయ్యో పాపం మనం వినకపోతే వాడు నొచ్చుకుంటాడేమోనని నా మీద ప్రీతితో ఇంత ఆదరంతో మీ అందరూ విన్నందుకు మీ అందరికీ నా శుభాభినందనలు తెలియచేస్తూ, మళ్ళీ మనం కొద్ది రోజుల్లోనే వచ్చే నెల 4వ తారీఖు నుంచి అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో అద్భుతమైన రీతిలో అమ్మవారికి అర్చనలు జరుగుతూ ఉండగా చక్కగా మనందరం దేవీ వైభవాన్ని స్తోత్రాన్ని మళ్ళీ వ్యాఖ్యానం వింటూ తిరిగి మనందరం అమ్మ పాద సన్నిధానంలో కలుసుకుందాం. అందుకని చక్కగా అందరూ ఎలుగెత్తి స్వామి అమ్మ మురిసిపోయేటట్టు ఇవాళ కళ్యాణమూర్తులై పొంగిపోతుంటారు రుక్మిణీకృష్ణులు. అందుకని ఒక్క 11 మాటలు అందరూ సంతోషంగా చెప్పండి అమ్మా. ఈ మాట రుక్మిణీ కళ్యాణ ఘట్టం చెప్పినప్పుడు మాఘమాసంలో భాగవతం సంపూర్ణంగా చెప్పాలని అనుకుంటున్నాం కాబట్టి 12 స్కంధాల్లోంచి ఉత్కృష్టమైన ఘట్టాలు. నేను ఈ కాకినాడలో ఉంటున్నందుకు అయ్యప్ప గుడి లాంటి మంచి దేవాలయం, పాలక మండలి, కార్యకర్తలు, మా గోపాలకృష్ణ స్వామి, రేపాక సుబ్బారావు గారు లాంటి పెద్దలు దొరికినందుకు మనం ఒక మంచి పని చేద్దాం. ఈసారి రుక్మిణీ కళ్యాణం చెప్పినప్పుడు కన్య పిల్లలందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాళ్లతో రుక్మిణీ కళ్యాణాన్ని చేయించి కృష్ణార్చన చేయిస్తాం. సరే, అందుచేత ఇవాళ 11 మాటలు గోవిందనామని చెప్పేద్దాం. నందనందన నవనీత చోర పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక గోకుల నందన వజ్రమకుటధర వరాహమూర్తివి గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథనందన పక్షివాహన సీతానాయక శ్రిత పరిపాలక వెంకటరమణ బలరామానుజ మధుసూదన హరి గోకుల నందన పాండవ ప్రియ పాహి మురారే నిత్య కళ్యాణ అభిషేక ప్రియ అపన్నివారణ గోవిందాహరి గోవిందాహరి. చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఎంతో మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారో నాకు తెలుసు. కానీ ప్రస్తుతం మా ఆఫీసులో ఇంత ఈ ఫ్లడ్స్ అవి వచ్చిన సిచ్యువేషన్లో ఎంత వాల్యుయబుల్ టైమో మా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారికి నాకు తెలుసు.
కానీ అయ్యో నా దగ్గర పని చేసేవాడు భాగవతం చెప్తుంటే నేను వచ్చి వినకపోతే దానికి పరమార్థం ఎక్కడుందని మహానుభావుడు 3 రోజుల నుంచి ఖాళీ చేసుకుని సెల్ కూడా ఆఫ్ చేసి, నిజంగా ఆయనకి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అస్తమానం ఎస్ఆర్ఎం ఏవో ఫోన్స్ వస్తాయి, ఎంతో ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వాలి, అయినా మర్యాదే. అంతమంది కట్టినప్పుడు నేను కట్టేస్తాను, ఆఫీసర్నైనా సరే కోటేశ్వరరావు నీ ముందు సెల్ ఆఫ్ చేసేస్తానని. ఇది భక్తి అంటే. సెల్ ఆఫ్ చేసి అంత వినయంగా కూర్చుని విన్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్ రామారావు గారి యొక్క సౌజన్యానికి, వారి భక్తికి నేను చాలా సంతోషిస్తూ అటువంటి వారి కింద పనిచేసే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చినందుకు ఈశ్వరుడికి మరొక్కసారి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అందుచేత మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వహోమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తర్వాత మీకు అందరికీ తెలుసు, నా గురించి తెలుసున్న వాళ్ళకి, స్వామి నన్ను చతుర్భుజుణ్ణి చేశాడు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య ఉద్యోగం చేస్తోంది. నేను ఎందుకు చెప్తాను భగవత్ కథ అంటే మనుష్య జన్మ నిత్యాను కాబట్టి వాచిక కైంకర్యం కోసం అంతే. కానీ నా ఎందు ప్రీతితో పెద్దలు రేపాక సుబ్బారావు గారు వాళ్ళు ఏదోనాయి కాసేపు నిన్నో కుర్చీలో కూర్చోబెడతాం, పెద్ద కంగారు పడకన్నారు, మీ అందరు ఉన్నారన్న ధైర్యంతో సరే కూర్చుంటానన్నా, లేకపోతే నాకు భయం కదా. అందుచేత